దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఒక నూతన సంవత్సరాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలం మందు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీరు కలిగిన సమస్తమును ఈ 2025 సంవత్సరంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసి నూతన సంవత్సరం ఆరాధన ప్రారంభించుకుందాం. కృపామయుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మీ దయను బట్టి కృతజ్ఞత స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీ ఉన్నతమైనటువంటి నా తండ్రి కృపను బట్టి దేవా మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ సంవత్సరం వెంబడి సంవత్సరము మా జీవితాల్లో ఉచితంగా అనుగ్రహించుచున్న గొప్ప దేవుడా, నీ మహాకృపతో తండ్రి నాయన 2025 సంవత్సరంలో మమ్మలను ప్రవేశపెట్టినందుకై నీకు స్తోత్రాలు. ఈ 2025 సంవత్సరంలో మీరు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశములను ప్రభువా సంపూర్ణంగా నెరవేర్చడానికి కావాల్సినటువంటి అభిషేకాత్మ దయచేయండి. మీరు మాతో ఉండండి ప్రభువా. మీ సన్నిధి దయచేయండి, మీ సన్నిధి దయచేయ ప్రభువా. ఉదయకాలం మందు నీ కృపతో నా తండ్రి మమ్మల్ని తృప్తిపరచండి. ప్రతి దినమూ నీ ఆత్మతో నడిపించండి ప్రభువా. దేవా, ప్రతి బిడ్డ దినము నీ కొరకు నీ బిడ్డలుగా జీవించే ధన్యత కృప మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మాలో ఉన్న ప్రతి లోటుపాట్లను దయతో క్షమించండి. పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించి ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం. ఉన్నతమందు ఆశ్చర్యమైన గొప్ప దేవుడు కదా, పరలోకాన్ని వీడి భూలోకానికి మా కొరకు దిగి వచ్చినటువంటి ప్రభువా, మీ ఆశీర్వాదాన్ని బట్టి స్తుతిస్తూ ఈ 2025 సంవత్సరంలో దేవా జనవరి 1వ తేదీ మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు ప్రతి దినము కూడా నీ కృపను, నీ కాపుదలను, నీ ఆశీర్వాద హస్తమును మాకు తోడు దయచే ప్రభువా. ఉదయకాలం ముందు ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ చేరువస్తున్న బిడ్డలకు, కుటుంబాలకు దేవుని దయచే ప్రభువా. నిండైనటువంటి ఆశీర్వాదంతో నిలబెట్టి ఈ నూతన సంవత్సరపు ఆరాధనను ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Because of what the Lord has done for us, give thanks. With a grateful heart, give thanks to the Holy One. Give thanks
హల్లెలూయా. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, కన్య మరియమ్మ గర్భమందున, కన్య మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలే నేడి నామమందున, ఇమ్మానుయేలే నేడి నామమందున, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, సత్రమందున పశువుల శాల ఎందున, సత్రమందున పశువుల శాల ఎందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, పట్టి పొత్తి గొడ్డలతో చుట్టబాడి, పట్టి పొత్తి గొడ్డలతో చుట్టబాడి, పశువుల తొట్టెలో పారుండ పెట్టబాడి, పశువుల తొట్టెలో పారుండ పెట్టబాడి, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, గొల్లలెల్లారు మిగులాబీ తిల్లగా, గొల్లలెల్లారు మిగులాబీ తిల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లంగా, గొప్ప తెలిపే గొప్ప వార్త దూత చల్లంగా, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, మనకొక్క శిశువు పుట్టేను, మనకొక్క కొరకు శిశువు పుట్టేను, ధరను మన దోషముల పోగొట్టును, ధరను మన దోషములను పోగొట్టును, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, పరలోకపు సైన్యంబు కూడేను, పరలోకపు సైన్యంబు కూడేను, మెంట వర రక్షకుని గూడి పాడేను, మెంట వర రక్షకుని గూర్చి పాడేను, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, అక్షయుండగు యేసు వచ్చేను, అక్షయుండగు యేసు వచ్చేను, మనకు రక్షణంబు సిద్ధపరచేను,
మనకు రక్షణంబు సిద్ధపరచెను. శ్రీయేసుండు జన్మించెరేయిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. హల్లెలూయా. నూతన పరచుము దేవా, నీ కార్యములు మా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు మా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు మా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు మా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు మా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు మా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్ను చేసినావు, నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన
చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు మా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు మా ఎడల. హల్లెలూయా. హల్లెలూయా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వేనోళ్ళనా. పాడనా నీ కీర్తన పొగడనా వేనోళ్ళనా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముల్లుగా మారినవే
మారిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయా. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కని జీవపు ఊట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా. చేశాను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలుని దాని నడుమ దాటింపజేసెను. ఫరోను అతని సైన్యంను ఎర్ర సముద్రం ఆయన ముంచివేసెను. ఆరణ్య మార్గమున తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను హతము చేసెను. అమోరీల రాజైన సీహోనును హతము చేసెను. బాషాను రాజైన ఓగును హతము చేసెను. ఆయన వారి దేశంను మనకు సౌజముగా అప్పగించెను. తన సేవకులను ఇశ్రాయేలుగా దాన్ని సౌజముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకం చేసుకొనెను. మన శత్రువుల చేతుల నుంచి మనల్ని విడిపించెను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశం ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు తెలియచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మహాకృపలో మరొక నూతన సంవత్సరాన్ని మన జీవితాల్లో ఇచ్చారు. అందుబట్టి దేవుని స్తుతిద్దాం. దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఒక ఫలభరితమైన ఆశీర్వాదకరమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు తన బలమైన హస్తమును ప్రతిదినము తోడుగా ఉంచి దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. ఉదయకాలం వాక్య ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక 3 వచనాలు చదువుదాం. దయచేసి చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. పురుషుల్లోంచి ఒకరు చదవండి. తర్వాత మరొకరు హెబ్రీయులకు రాసిన పత్రిక. పురుషులు చదవలసిన వాక్య భాగము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు.
తర్వాత స్త్రీలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తర్వాత యవనస్తులు ఎవరైనా చదవండి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మొదటిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. పురుషుల్లోంచి ఒకరు. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. తదుపరి 2వ భాగం చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. 3వ భాగం చదువుతాం యవనస్తులు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఆమేన్. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి కృపామయుడైన దేవా, ఉన్నతమైన దివ్యమైన నీ వాక్య భాగ సముదాయాలను బట్టి స్తుతిస్తున్నాం. చదవబడిన ప్రతి వాక్యము ద్వారా మా జీవితాల్లో ఉన్నతమైనటువంటి గురి కలిగి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దీవించండి. ఇదిగో ఈ 30 నిమిషముల వాక్య ధ్యాన సమయాన్ని మీరే మా కొరకు ఆశీర్వాదకరంగా చేయమని సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఒక ఉన్నతమైనటువంటి దైవజనుడు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి సేవ ప్రారంభించాడు. దేవుని పిలుపు అందుకున్నాడు. పిలుపు అందుకున్న దినం మొదలుకొని ఆయన పరుగు ముగించేంత వరకు, లేదా దేవుడు ఏ పనినైతే అప్పగించాడో ఆ పనిని సంపూర్ణం చేసేంత వరకు ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేకుండా సంపూర్ణంగా సమర్పించుకుని విజయవంతంగా ఆ పనిని పూర్తి చేశాడు. అలాగే మన జీవిత యాత్రలో ఆంధ్రులు ఆరంభ సూర్యులు అనేటువంటి ఒక నానుడు ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆంధ్రులు అనేకమైన వాటిని ప్రారంభిస్తారు, కానీ వాటిని ముగించడం అనేది మరి ఆంధ్ర వాళ్ళకి ఎందుకన్నారో తెలియదు. కానీ ఆంధ్రులు ఆతో రైమింగ్ వర్డ్ని బట్టి అన్నారు. ఒకవేళ అస్సామీలతో కూడా ఇలాగ అనొచ్చు, అస్సామీలు ఆరంభ సూర్యులు అనొచ్చు, ఎందుకంటే ఆతో స్టార్ట్ అయింది కాబట్టి. అయితే ఏదేమైనప్పటికీ మనిషి జీవితంలో సహజంగా ప్రారంభించడం అనేది ఎక్కువ మంది చేసే పని, ముగించడం అనేది చాలా తక్కువ మంది చేసే పని. చాలా తక్కువ మంది ఏమంటారు, చాలా లీస్ట్ అన్నమాట. ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, లక్ష్యాలు మన జీవితాల్లో కలిగి ఉంటాం, కానీ వాటిని విజయవంతంగా సంపూర్ణంగా ముగించామా అంటే ఆ రోజును చూస్తే అనిపిస్తుంది నేను అక్కడ ఆగిపోయాను, ఇక్కడ ఆగిపోయాను అని చెప్పి అనేక రకాలుగా అవుతాం. అయితే మన జీవితంలో ముందుకు సాగాలి అంటే ఏం చేయాలి? నూతనమైన సంవత్సరం అనగానే నూతనమైన నిర్ణయాలు. మరి మీలో ఎంతమంది న్యూ రెజల్యూషన్స్ అనగా క్రొత్త నూతన సంవత్సర ఏమంటారు తీర్మానాలు తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ తీసుకుంటే మంచిది, తీసుకోకపోతే వచ్చిన నష్టమే లేదు. ఇంకా మనం 1వ తారీఖులో ఉన్నాం. అది ప్రవేశించే సమయంలోనే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, అంతకంటే కాదు. ఏ రోజైనా ఏ క్షణమైనా దేవుడు మీతో మాట్లాడి ప్రేరేపించినప్పుడు తీసుకోవచ్చు. కాబట్టి ఈ రోజైనా కొన్ని తీర్మానాలు మనం చేయవచ్చు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్నతమైనటువంటి ఆ యొక్క తీర్మానాలు మనం చేయటమే కాదు, కానీ వాటిని ముగించాలి.
అయితే దైవజనుడైన పౌలు జీవితంలో మనము ఆయన విజయవంతంగా ముగించడానికి గల రహస్యాలు ఏంటో చూస్తాం. అందులో ఒక 2-3 భావాలు మనం క్లుప్తంగా చూద్దాం. మొట్టమొదటిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో చదివిన దాంట్లో చూద్దాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు ఏం చేస్తున్నాడంటే ఆయన జీవితంలో మొట్టమొదటిగా అక్కడ పైన కూడా అంటాడు, ఏమనంటే 12వ వచనం కూడా చూద్దాం. ఇదివరకే నేను గెలిచితి అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయినను అని నేను అనుకొనుట లేదు. పౌలు యొక్క విజయ రహస్యంలో మొట్టమొదటిది ఏంటంటే ఒక గురిని, ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆయనలో ఉన్నటువంటి మొట్టమొదటిది, ఆయన అంతరంగంలో ఎలా ఉన్నాడంటే ఆయన మనస్సాక్షి ఎలా ఉన్నదంటే నేను ఇదివరకే గెలిచితినని, లేదా నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకోవట్లేదని పౌలు అంటున్నాడండి. ఈ మాట జాగ్రత్తగా విందాం. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే మన జీవితంలో నేను సంపూర్ణ సిద్ధి పొందాను, నేను సాధించాను అనుకున్నప్పుడు ఇంకేది మనం ప్రయత్నం చేయం. కానీ నేను సాధించవలసి ఉన్నది. పౌలు ఎందుకని ఆయన జీవితాంతం వరకు కూడా ప్రయాసపడి ఎంతో ఉన్నతమైనది సాధించగలిగాడంటే ప్రధానమైన కారణం ఏంటంటే సంపూర్ణ సిద్ధిని నేను పొందాను అని ఏ రోజు కూడా పౌలు తన గురించి తాను అనుకోలేదండి. అంటే హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్, లేదా ఏమంటారు, హీ నెవర్ థాట్ దట్ ఐఎమ్ పర్ఫెక్ట్, నేను ఒక సంపూర్ణమైన వ్యక్తిని అనేటువంటి ఆలోచన ఆయన జీవితంలో ఎప్పుడు రాలేదండి. ఇది నా మాట కాదు, పౌలే స్వయంగా చెబుతున్న మాట. ఏమంటున్నాడు? ఇదివరకే నేను గెలచితిని అని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అని నేను అనుకొనట్లేదు. పౌలు ఈ పత్రికలు రాసింది ఎప్పుడంటే తన పరిచర్య మధ్యకాలంలో రాస్తాడండి. మొదటి కాలంలో రాసిన పత్రికలు 6, మధ్యకాలంలో రాసిన పత్రికలు 4, ఫిలిప్పీ, ఎఫెసీ, కొలసీ, ఫైల్మెన్, ఫిలోమోను, ఈ 4 పత్రికలు. అయితే ఆఖరిలో రాసిన 1-2 తిమోతి, తీతు పత్రికలు రాశాడు. ఈ మధ్యకాలంలో తన పరిచర్య జీవితంలో సగానికి వచ్చినాక తన గురించి తాను ఏం చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడంటే నేను గెలిచాను అనుకోవట్లా, నేను సంపూర్ణ సిద్ధి పొందాను అనుకోవట్లా, నేను పర్ఫెక్ట్ అనుకోవట్లా, కాబట్టి ఇంకా సాధించాల్సింది నేను ఉంది అనుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జామ్స్ సిద్ధపడేటప్పుడు పిల్లలు చదువుతుంటారు. నేను మొత్తం చదివేశాను అనుకున్నవాడు ఇంకా పుస్తకం తీయడు. చదివినా ఏదో లైట్గా అలా చదువుతూ ఉంటాడు. ఎందుకంటే నేను మొత్తం చదివేశాను, నేను ఇంకా చదవాల్సింది చాలా ఉంది, కంప్లీట్ అవ్వలేదన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే చాలా శ్రద్ధ కలిగి, ప్రయాస కలిగి ఇంకా నేర్చుకోవాలి అనుకుంటాడు. పౌలు ఆయన జీవితంలో ఆ గురి మీద లక్ష్యం కలిగి ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మొట్టమొదటిగా తన గురించి తాను ఏమనుకుంటున్నాడో ఇక్కడ దేవుడు రాయించాడండి ఆయనతోనే. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఏ రోజు కూడా నేను సంపూర్ణంగా చేశానని అనుకోకూడదు. నాకు తెలుసు డాడీ అంటే మీరు చాలా ఇష్టపడతారు. అందులో ప్రధానమైన కారణము ఆయన ప్రార్థనా జీవితం, వాక్యానుసారమైన జీవితం మొట్టమొదటిది. దానికంటే ఎక్కువ ప్రార్థన, ఎందుకంటే దాని ద్వారా మనకు అనేకమైన మేలు జరిగినాయి. అయితే ఏ రోజు కూడా నేను ప్రార్థనలో సంపూర్ణంగా మనం చాలా ప్రార్థన చేసామమ్మా, మనం గొప్ప ప్రార్థన చేసామమ్మా అనే మాట ఆయన నోట అంటే కనీసం ఒక్కసారి కూడా నేను వినలేదండి. ఆఖరి దశకు వచ్చినా కూడా వినలా. ఎప్పుడన్నా మాట్లాడండి, ఒకటే మాట అంటారు, ఏదైనా కొంచెం తేడాగా దేవుడు బయలుపరచవలసిన ప్రార్థన తగ్గింది, మన ప్రార్థన తగ్గింది. ఈ మాట పదే అండి, సంఘంలోనే కాదు మాతో ఇంట్లో కూడా చెప్తుంటారు, ప్రార్థన తగ్గింది, కొంచెం పట్టుపట్టాలి, అప్పుడు పట్టుపట్టాలి అని చెప్పి కొన్ని సందర్భాలు చెప్పి అప్పుడు పట్టుపట్టాలి అలా ప్రార్థన. ఎందుకనంటే భక్తి జీవితంలో సంతృప్తి చెందినటువంటి వ్యక్తి, భక్తే కాదు ఏదైనా కానీ
నువ్వు కలిగినటువంటి స్థితిని బట్టి సంతృప్తి చెందినట్లయితే ఇంకొక అడుగు ముందుకు వేసి ఏదో సాధిద్దాం, సంపాదిద్దాం, నేర్చుకుందాం అనేటువంటి ఆశ నీలో ఉండదు. కానీ అది లేనప్పుడు ఏమవుతుందంటే ఇంకా నేను చేయవలసింది, సంపాదించవలసింది, ఇంకా నేను సంపూర్ణ స్థితిని పొందవలసింది, నేను ఇంకా నా యొక్క లక్ష్యాన్ని చేరుకొనవలసింది అన్నప్పుడు మన యొక్క నడవడి, మన యొక్క యాటిట్యూడ్ అనేది, మన అంతరంగం అనేది మనల్ని ఇంకా పరిగెత్తేలాగా చేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి. పౌలు మొత్తం మీద 27 సంవత్సరాలు సేవ చేశాడు. 27 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు సంఘాలను స్థాపించాడు. ఇది లైఫ్ టైం గుర్తుంచుకోవాల్సిన మాట. 12 సంవత్సరాలు సంఘాలు స్థాపించాడు. స్థాపించిన తర్వాత 15 సంవత్సరాల పాటు తాను స్థాపించిన సంఘాలను స్థిరపరచడానికి నడుం కట్టుకుని నిలబడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలంలో ఆ ఉద్దేశంతో సంఘాలను ఉద్దేశించి సంఘాలను స్థిరపరచడం కొరకు ఈ పత్రికలు రాశాడు. ఆమేన్, హల్లెలూయా. తన యొక్క జీవితంలో, యాత్రలో, పరిచర్యలో అర్ధ భాగంలో రాస్తున్నటువంటి మాట, ఒక 50% పరిగెత్తిన తర్వాత అంటున్న మాట అది. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ఏమవ్వకూడదంటే, ఎప్పుడు కూడా నేను సంపూర్ణ స్థితి పొందాను అనుకోకూడదు. అదే సమయంలో పౌలు ఇంకోటి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, అక్కడ అంటున్నాడు ఆయన, అయితే ఒకటి చేయుచున్నాను. జాగ్రత్త విందాం. పౌలే చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడట? నేను ఒక పని చేస్తున్నాను. ఏం చేస్తున్నాను అంటే, వెనుక ఉన్నవి మరచి 13వ వచనం చూడండి ఒకసారి. అయితే ఒక పని చేయుచున్నాను, ఒకటి చేయుచున్నాను. మీ బైబిల్ అండర్లైన్ చేయాలి ఆ మాటని. ఒకటి చేయుచున్నాను. ఆ ఒకటి మనం చేయాలి ఈ రోజున. లేదా మనం చేస్తామో లేదో మన లక్ష్యం గురిపెట్టుకోవాలి, చూసుకోవాలి. ఏం చేయాలంటే, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికే వేగిరపడుచున్నాను. హల్లెలూయా. ఏదైతే సాధించానో, ఏదైతే చేశానో, ఏదైతే భక్తి జీవితం కలిగి ఉన్నానో, ఏదైతే జయాలు పొందుకున్నానో, చాలాసార్లు మన జీవితం ఎలా ఉంటుంది తెలుసండి. మనం ఈ రోజులో బ్రతకం. ఎలా ఉంటామంటే గతంలో బ్రతుకుతూ ఉంటాం చాలాసార్లు. ఒకప్పుడు నేను ఓకే, ఒకప్పుడు నువ్వు మంచిది, మరి ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు అమ్మ చేయలేకపోతున్నావు. ఇక అనేక కారణాలు. ఇక ఆ కారణాలు వయసు కావచ్చు, సమయం లేకపోవడం కావచ్చు, తర్వాత ఇంకా ఎన్నెన్నో కారణాలు. చాలాసార్లు మనము ఈ రోజులో ఉంటాం, మర్చిపోతాం. చాలామంది చేసే పని ఏంటి తెలుసండి, దేవుడు ఈరోజు ఇచ్చాడు, ఈరోజు బ్రతకమంటే ఈరోజు బ్రతకం, వెళ్ళి పాతకాలంలో బ్రతుకుతూ ఉంటాం. ఎప్పుడు పాత జీవితంలో, పాతకాలంలో బ్రతుకుతూ ఉంటాం. నో, ఈరోజు మనం బ్రతకాలి. హల్లెలూయా. ఒకటి చేస్తున్నానంటున్నాడు. ఏం చేస్తున్నాడంట? వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికే వేగిరపడతాను అంటున్నాడండి. అంటే అర్థం ఏంటంటే, ముందు పొందబోయేటువంటి ఆ ఉన్నతమైన బహుమానం మీద, ఆ గురి మీద లక్ష్యం కలిగి వెళ్తున్నాడు. జీవితంలో ఎవరైతే చదువుతున్నారో, చదివే వారందరికీ, సాధారణంగా చదివే వాళ్ళకి ఏమి ఉండదండి. కానీ నేను ఏదో సాధించాలి, ఇంత పర్సంటేజ్ సాధించాలి, ఈ మెడల్ సాధించాలి, ఈ ర్యాంక్ సాధించాలి అనేటువంటి లక్ష్యం కలిగిన వారికి ఎలా ఉంటుందంటే, వారి టార్గెటే ఆ మార్క్స్ అండి, ఆ ర్యాంక్, ఆ లక్ష్యం ఏదైతే వారు అనుకున్నారో దాన్ని సాధించేదాకా వారు ఏం చేయరంటే, వారు నిద్రపోరు. ఎప్పటికి అదే 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 నీ జీవితంలో ఒకటి సాధించాలనే లక్ష్యం లేకపోతే, నేను చెప్తాను ఈ రోజున ఆ లక్ష్యాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోండి. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ఒకటి సాధించాలనే లక్ష్యం లేకపోతే, నువ్వు ఒక ఆర్డినరీ స్టూడెంట్గా క్లాస్కి వెళ్తావు, ఒక ఆర్డినరీ పర్సన్గా ఈ సమాజంలో జీవిస్తావు, నీ జీవితంలో ఏం సాధించలేవు. కానీ కొన్ని సాధించాలని లక్ష్యం కలిగి నీ జీవితంలో ముందుకున్నప్పుడు వాటి వరకు ముందుకు పరిగెడుతూ ఉంటావు. మారథాన్ రేస్ అనేది ఒకటి ఉంటుందండి. మారథాన్ రేస్ అంటే అర్థం ఏంటంటే, కొన్ని వందల మంది పరిగెడుతూ ఉంటారు. జాగ్రత్త వినండి, వందల మంది పరిగెడతారు. ఫస్ట్ టైం మారథాన్ రేస్లో నేను పాల్గొన్నాను. 600 మంది పరిగెత్తారు. పరిగెత్తే చాలు ఒక్కొక్కరికి 10 పాయింట్స్ వస్తాయి. గ్రీన్ హౌస్, రెడ్ హౌస్, బ్లూ హౌస్, ఎల్లో హౌస్ అని నేను చదివిన బైబిల్ కాలేజ్ 4 హౌసెస్ ఉంటే, ఎవరు పరిగెడితే సుమారు 450 ఎకరాల క్యాంపస్లో ఒక పెద్ద రన్ ట్రాక్ ఉంటుంది, పెద్దది. అది తిరిగి వస్తే ఆ 450 ఎకరాల క్యాంపస్ తిరిగి రావచ్చు. అటు పాతగుంటూరు నుంచి అలా పడేట్టు రావచ్చు, సంగడిగుంట మీదగా, అంత పెద్దది.
ఇక చూడండి, మొదలుపెట్టి పరిగెత్తి ముందు స్పీడ్గా పరిగెత్తాం. అప్పుడే అర్థమైంది మారథాన్ రేస్ అనేది ఒకసారి ఓకే ఫాస్ట్గా చేసి సాగేది కాదు. అది ఒక టెంపోలో వెళ్ళాలి. భక్తి జీవితమైనా ఓకే హుషారుగా చేసేవాళ్ళు వెంటనే చల్లారిపోతారండి. ఏ పనైనా ఎక్కువ ఫాస్ట్గా చేసేవాళ్ళు ఎక్కువ కాలం చేయలేరు. ఏం కావాలి చేయడానికి? ఒక టెంపో, ఒక రిథమాటిక్గా చేసుకుంటూ వెళ్ళాలి. చూసుకోండి, ఏ పనైనా ఇంట్లో చేయండి, రోజు హడావిడిగా చేస్తే ఈ హార్ట్ త్వరగా ఆగిపోద్ది, లేడిపోయింది. అవునా కదండి? నాకంతా చాలా దడదడలాడిపోతుంది ఆ ప్రాణం అంట. ఎందుకని? సాగదు అది. దానికి ఒక టెంపో ఉంది, దానికి ఒక స్పీడ్ ఉంది. ఆ రిథమాటిక్గా వెళ్ళాలి. అది భక్తి జీవితమైనా చదువైనా ఒకేసారి కూర్చున్న పుస్తకం మొత్తం బుర్రకెక్కిస్తానంటే బుర్ర హీట్ ఎక్కుద్ది. దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనో నీళ్ళలోనే పెట్టాలి మళ్ళీ. అవునా కాదండి? ఒకసారి ఏది ఎక్కువ, అన్ని రిథమాటిక్గా క్రమంగా భక్తి జీవితమైనా క్రమంగా చేయాల్సిందేనండి. ఒకసారి ఉన్నతంగా పౌలంత అయిపోతానంటే అవ్వం, లేదా పేదరంత అవుతానంటే అవ్వం, లేదా యేసుప్రభు అంత అవుతానంటే అయ్యేది కాదు. అది అనుదిన సాధన వలన అది సాధ్యమైనటువంటి పని అండి. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో అంటే శిష్యులకే దక్కలేదు ఆ యొక్క అద్భుతమైన ఆధిక్యత. 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్న తర్వాత ఓకే ఏంటి నీ పరిస్థితి పేతురా అంటే 3 సార్లు బొంకాను ఆయన అంటున్నాడు. ఇంకా మిగిలిన 9 మంది ఒకరిని అడిగితే అంటాడు ఏక నేను యేసయ్య నమ్మేశాను అంటున్నాడు. 3.5 సంవత్సరాలు ఉన్నా కూడా వాడి గురువు నమ్మేసినటువంటి భక్తుడు. మిగిలినటువంటి 10 మంది ఎలా ఉన్నారంటే 10 మందిలో 9 ఒకడు మాత్రం సిలువ దగ్గర నిలబడ్డాడు. మిగిలిన 9 మంది జంప్, ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆఫ్టర్ 3.5 years. కానీ తర్వాత వారు స్థిరపరచబడ్డారు, క్రమంగా అలా సాగుతున్నారండి. దేని బిడ్డలారా, మారథాన్ రేస్లో జరిగేది ఏంటంటే అందరూ పరిగెడుతూ ఉంటారు. నేను ఫస్ట్ అలాగే పరిగెత్తి మా హౌస్కి 10 points తేవాలి, పరిగెత్తి స్పీడ్గా వెళ్ళాను. నాకు అర్థమైన తర్వాత గుండె దడదడలాడిపోతుంది. ఇది వెంటనే సాగేది కాదు, లిటరల్గా జరిగిందండి. కాసేపు కూర్చున్నాను, ఇక అక్కడ పడితే అక్కడ గడ్డి అంతా కూడా గ్రీన్ లాన్ ఉంటుంది మొత్తం అంతా. అక్కడికి పడితే అక్కడ కూర్చోవచ్చు. అక్కడ కాసేపు కూర్చుని ఏం చేయాలి అర్థం కావట్లా, ప్రాణం పైకి పోయేది అట్లా ఉంది. మరి వెళ్ళిపోతే కనుక 10 points మా హౌస్కి రావు, సాధించాలని చెప్పేసి వీళ్ళంత స్పీడ్ కాదు కానీ కొంచెం నిదానంగా వెళ్దామని అలా పరిగెడుతూ ఉన్నాను. నన్ను ఎవరు దాటిపోతున్నారు నాకు సంబంధం లేదు. మారథాన్ రేస్లో మనకు మనమే గమ్యాన్ని చేరాలి. చివరికి వెళ్ళి ఎక్కడ ప్రారంభించి అక్కడికి వచ్చి అలా చెత్తలో గడ్డిలో పడుకున్నామండి. అనుకున్నాను ఏసయ్యా ఈరోజు నేను బతుకుతాను లేదా అనుకుంటా ఉన్నాను. ఎందుకు తెలుసండి, వెలువెల్లాడుతూ ఉంది ప్రాణం. దేవుని బిడ్డలారా, మారథాన్ రేస్లో పరిగెత్తేటప్పుడు భక్తి జీవితంలో నిన్ను దాటేవాళ్ళు ఎవరు ఉండరు. నీ భక్తి నీదే. చాలాసార్లు పోటీ రాకూడదండి, ఇది చాలా భయంకరమైనది. భక్తి జీవితంలో కలిసి వెళ్ళటమే కానీ ఇది సింగిల్ రేస్ కాదు, ఇది మారథాన్ రేస్ భక్తి అనేది. హల్లెలూయా. పరిగెత్తిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా బహుమానం ఉంటుంది. లోక సంబంధమైన బహుమానం పరుగు పందెం ఏంటి తెలుసండి? 1st, 2nd, 3rd. ముగ్గురు పరలోకం మిగతా గో అంటే ఏమంటుంది? అలా కాదు, పరలోకం అలా లేదు. మారథాన్ రేస్ కూల్గా పరిగెత్తు, రోజు ఆకుండా పరిగెత్తు, అలసట రాకుండా పరిగెత్తు, జారిపోకుండా పరిగెత్తు, ఆగిపోకుండా పరిగెత్తు. నీ పరుగు ఆగకూడదు, కీప్ ఆన్ రన్నింగ్. అందుకే పౌలు అంటున్నాడు, ఏమని చెప్పండి? నా పరుగు తుదముట్టించదని. ఏంటి ఆయన ఎప్పుడు ప్రారంభించావు నీ పరుగంటే దమస్క మార్గంలో ప్రారంభించాడండి. ఎక్కడ ముగిసావంటే రోమాలో ముగిసింది. అలా సాగుతూనే ఉంది, రోజు పరిగెడుతూనే ఉన్నాడు దేవుని కోసం. అంటే ఆ పరుగు 1st, 2nd, 3rd వచ్చే పరుగు పందెం కాదండి. రీసెంట్గా పరుగు పందాలు పెడుతున్నారన్నారు స్కూల్లో. మా ఇంట్లో తెలుసు కదా, ముందుగా అది ఒక సన్న వరండా లాగా ఉంటుంది, ఇద్దరు నడవటం కష్టం ఒకేసారి. అది దాంట్లో కూర్చుని రన్నింగ్ రేస్ మొదలు పెడుతున్నాడు. ఇట్లా కూర్చొని లేచి 1, 2, 3 అని జమ్మని పరిగెడుతున్నాడు. నా అర్థం కాలే, ఏంట్రా నాయన అంటే స్కూల్లో రన్నింగ్ కాంపిటీషన్ ఉందన్నాడు. సాధన చేసి దేవుని దేవాల 2nd ప్రైజ్ కొట్టుకొచ్చాడు. నాకు అనిపించింది ముందు గదిలోనే ప్రాక్టీస్ చేస్తే ఇలా కొట్టుకొస్తే తీసుకెళ్ళి ఏ గ్రౌండ్లో పెడితే 1st కొట్టుకొచ్చాడేమో అనిపించింది. అది పెట్ట కదా, ఏ బరువు ఉండో పాడుండో గాల్లో పరిగెడతా ఉంటాడు కదండి. చూడండి, సాధన అది 1, 2, 3 అంతే. కానీ విశ్వాస పరుగు పందెం అనేది మనం అందరూ పరిగెడుతున్నాం, జారిపోకుండా వెళ్ళాలని. ఆ పరుగు పందెంలో ఇంకోటి జరిగేది. మా గ్రీన్ హౌస్ వాళ్ళు ఏం చేస్తారంటే
కమాన్ కమాన్ కమాన్. మమ్మల్ని ప్రోత్సహిస్తే కొంచెం వాటర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, మధ్యలో మమ్మల్ని బలపరిచే వాళ్ళు ఉంటారు. ఆ గడ్డిలో పడి ఉంటే దారి పొడుగున మా సైకిల్ మీద వేసుకొచ్చి బాటిల్స్ నీళ్లు అవి తీసుకొచ్చి తాగమని. కమాన్, నువ్వు మాత్రం ముగించాలి. నీకు ఇవ్వబడిన టైం ఎంత తెలుసండి? నీ ఆయుష్కాలం. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురి నీ ఎదుట ఉండాలి. ఎవరు వస్తున్నారు, ఎవరు నిన్ను దాటుతున్నారు, ఎన్ని అనవసరం. మారథాన్ రేస్ అండి. మారథాన్ రేస్ అంటే అర్థం ఏంటంటే అందరూ కలిసి సమూహంగా పరిగెడతారు. ఎవరు గమ్యానికి చేరతారో వారు గెలిచినట్లు లెక్క, వారు పరుగును ముగించినట్లు లెక్క. హల్లెలూయా. పౌలు ఏం చేస్తున్నాడంటే వెనక ఉన్న వాటిని మర్చిపోతున్నాడు. చాలాసార్లు మనం గడిచినటువంటి వాటి మీద బట్టి చాలాసార్లు ఏమవుతుంటామంటే దారి తప్పించబడుతూ ఉంటాం. అంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే మన లక్ష్యం మీద మనం గురి పెట్టుకోవాలి. రెండవది ఏంటంటే మనల్ని చాలా ఆటంకపరిచేటువంటి అభ్యంతరాలు అనేక రకాలైనటువంటి మన జీవితంలో వస్తాయి. దేన్ని కూడా మనం పట్టుకోకూడదండి, దేని మీద కూడా మనసు పెట్టకూడదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవిత యాత్రలు అనేకమైనవి జరగవచ్చు, అనేక అపజయాలు రావచ్చు, అనేక అవమానాలు రావచ్చు, ఎన్నో రకాల సమస్యలు రావచ్చు. కాబట్టి వాటిని బట్టి ఈరోజు ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు పోగొట్టుకోకూడదండి. దేవుడు ఇవ్వాలనుకున్న వాటిని, ఏదైతే దేవుడు ఇవ్వాలనుకున్నాడో వాటిని మనం పోగొట్టుకోకూడదండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పౌలు చేయాల్సిన పని ఏంటంటే ఆయన జీవితంలో గతాన్ని గురించి చాలామంది ఏం చేస్తారంటే గతంలో నివసిస్తూ గొప్పగా చెప్పుకునేవారు కొంతమంది, అయితే మరికొంతమంది గతాన్ని గురించి చెప్పుకుంటూ బాధపడే వాళ్ళు ఉంటారు. ఈరోజు దేవుడిచ్చిన ఆనందకరమైన రోజు. నిన్న జరిగినటువంటి గొడవ గురించి, నిన్న జరిగినటువంటి తలనొప్పి గురించి ఈరోజు ఎందుకు నువ్వు బాధపడాలి చెప్పండి. అనుకుందాం, నిన్న రాత్రి గొడవ అయింది, ఒక వాదన అయింది. ఈరోజు ఉదయాన్నే ఏం చేయాలి? ఉదయాన్నే లేచి నిన్నటిది అలా దాచిపెట్టుకుని ఉదయాన్నే లేచి మళ్ళీ దాన్ని బుర్రకు లోడ్ చేసుకుని ఆ ఫీలింగ్స్ ఈ కలిగి ఉండటం అవసరమా చెప్పండి? ఇంత గొప్ప ఇంగ్లీష్లో 3 పదాలు ఉన్నాయి: ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంటే అంటే ఇప్పుడు, ఈరోజు. పాస్ట్ అంటే గతం. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. ప్రజెంట్ అంటే కేవలము ఇప్పుడే కాదు. ప్రజెంట్ అంటే ఒక బహుమానం కూడా. ప్రజెంట్ని ఏమంటారు? ఒక బహుమానం. ఈ రోజు అనేది ఒక బహుమానం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, ఆశీర్వాదం పొందేబెట్టుగా ఉండాలి, నడిచేబెట్టుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. గతాన్ని బట్టి ఈరోజు ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు దూరం చేసుకోవద్దు. ఆమేన్. చాలాసార్లు మనం చేసే పని జరిగినవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ వాటి గురించి బాధపడుతూ ఆయాసపడుతూ ఇంకెన్నెన్నో చేస్తామండి. నో, మన జీవితంలో వాటన్నిటిని తీసి ట్రాష్ పక్కన పెడతామే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు చేసినది ఏంటంటే ఆయన ఉదాహరణకి బైబిల్లో కానీ మీరు చూసినట్లయితే పేతురు ఒక అద్భుతమైన ఉదాహరణ అండి. పేతురు ఎన్నో అపజయాలు కలిగిన వాడు చెప్పండి. ఎన్ని జయాలు ఉన్నాయి, అన్ని అపజయాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైన అపజయం ఏదేంటంటే 3 సార్లు యేసుని ఎరగనని బొంకాడు. తర్వాత బాధపడుతున్నాడు. దేవుడు ఆయన బాధ చూశాడు. ఇలా నేను వదిలేసి పరలోకం వెళ్తే ఈ పేతురు ఇంకేం చేయడు అని దేవునికి అర్థమై ఏం చేశాడంటే పేతురు దగ్గరికి వచ్చి దేవుడు అడిగాడు, పేతురు, సీమోను, నువ్వు నన్ను ప్రేమించున్నావా అని అడిగాడు. అవునయ్యా ప్రేమిస్తున్నా అన్నాడు. మరలా అడిగాడు, మరలా చెప్పాడు. అది కూడా 3వసారి అడిగాడు. అప్పుడు వ్యసనపడి నువ్వే ఎరుగుదు ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నా మందను ఖాయమని చెప్పాడు. అలా సంఘ పరిచర్య బాధ్యత ఆయనకు అప్పగించబడింది. లేచి నిలబడ్డాడు. ఒక అద్భుతమైన ప్రసంగం. 3000 మంది
ప్రభువుని అంగీకరించారు. హల్లెలూయా. తన అపజయాన్ని బట్టి ఆగిపోలా, తన అపజయాన్ని బట్టి నిజంగా ఏడుస్తున్నాడు. ఒకసారి ఆ వాక్య భాగం చదువుదామా? దానితోటి ఎంత భయంకరం అంటే ప్రభు చెప్పాడు, నువ్వు ముమ్మారు బొంకుతావు నాయన అంటే, ఆహా నేను బొంకనని చెప్పి గొప్పగా మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే ప్రభు ఆ సమయం వచ్చిందో ముమ్మారు బొంకాడు. ముమ్మారు బొంకిన తర్వాత ప్రభు వెళ్తూ పేతురును ఒక చూపు చూసి వెళ్తాడండి యేసయ్య. ఆ మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్తేనా? యోహాను సువార్త 27వ అధ్యాయం. ఒక నిమిషం రెఫరెన్స్ చెప్పండి. అది కాదు అక్క, దాంతోపాటుగా ముమ్మారు బొంకటం. ఇరవై 26వ అధ్యాయం. నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పాను. అదే ప్రకారం శిష్యులందరూ అన్నారు. మై గుడ్నెస్, సచ్ ఎ గ్రేట్ కమిటెడ్ ఫెయిత్ఫుల్ డిసైపుల్స్. పేతురు ఒకడు కాదండి, వీళ్ళందరూ అన్నారు నీకోసం అవసరమైతే మేము చచ్చిపోతాం అన్నారు. అబ్బా, యేసుప్రభు వారు అనుకోవాలి ఏమనంటే వీళ్ళని చూసి, నా పక్కన 12 మంది ఉన్నారు, ఎవరు నా మీదకి వచ్చినా నా శిష్యులు నా మీద ఈగ కూడా వాళ్ళనెవరు. ఈగలు వాళ్ళతే కనీసం తోలే రకాలు కూడా కాదండి, పారిపోయే రకాలు. జరిగింది అది, అక్షరాలు జరిగింది అది. అవునా కదండి? పేతురు అన్నాడు, ప్రభు చెప్పారు నువ్వేం చేయబోతున్నావో అని. కానీ పేతురు ఆ మాట అంటే శిష్యులందరూ కూడా ఆయనతో కలిసి అంటున్నారు, అవును ప్రభువా మేమందరం అని చెప్పేసి. ఇంకొక చోట ఎక్కడో ఉంటుందండి, పేతురు శిలువ మీదకి వెళ్ళేటప్పుడు యేసయ్య పేతురు ఇంకా అలా చూస్తాడు. అదే దృశ్యం స్పష్టంగా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో అలాగే కరుణామయుడిలో చిత్రీకరించబడింది. దేని బిడ్డలారు అక్కడ జరిగినటువంటి భావం ఏంటి తెలుసండి? పేతురు ఆగిపోయాడు. ఆగిపోయిన వ్యక్తి మరలా ప్రభు మాట చేత బలపరచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు పునరుద్ధారణ లేచిన తర్వాత సంతాపపడుతూ చేసిన పాపం గురించి లేదా తప్పును గురించి బాధపడుతూ నేను తప్పాను. చాలామంది, కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్లో తప్పితే ప్రాణాలు తీసుకుంటారండి. ఎందుకని? మనస్తాపానికి గురవుతారు. అయ్యో నా మొహాన్ని నేను చూపించుకోలేను, నేను తప్పాను. నువ్వు మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ఓటమి ఎదురైనా, ఓటమి పాలైన నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎగ్జామ్స్ రాసిన ప్రతిసారి 10th మొదలుపెట్టిన కాంచి నా చదువులతో డాడీ నాకు బాగా అటాచ్మెంట్ పెరిగిందని. ఎగ్జామ్ రాసి రావడం ఆలస్యం, ఎన్ని మార్క్స్ వస్తాయి అనేవాళ్ళు. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేవాడిని. ఇన్ని వస్తే ఎంత రాశాను డాడీ, దీన్ని ఎంత వస్తాయి ఎంత వస్తాయండి అంత కరెక్ట్గా వచ్చేయండి, ఇంకొకటి 2 ఎక్కువే వచ్చాయి. ఇవాల్యుయేషన్ నాదే కరెక్ట్గా ఉండేది. అంటే ఇక అంత నిక్కచ్చి చెప్పేవాడిని. ఒకరోజు రాసి వచ్చాను, నన్ను తప్పుతాను డాడీ అంటే, ఏం పర్లేదు, ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం రాసుకోవచ్చు, రేపు బాగా చదువుకో అన్నారు. ఈరోజు నా తాట ఇలా కూర్చోబెట్టి, నువ్వు చదవో, నువ్వు గుడ్ ఫర్ నథింగ్, నీ బుర్ర లేదు, లేదా నీ బుర్రలో మట్టి ఉంది, నువ్వు కాన్సన్ట్రేషన్ పెడతలా, టీవీలు అంటున్నావు, ఆటలు అంటున్నావు అని నన్ను గుంజలు నేసలా. నేను ఎగ్జామ్ తప్పుతానేమో డాడీ అన్న. పర్లేదు, ఇట్స్ ఓకే, దాని ఏమో తర్వాత రాసుకోవచ్చు, కానీ రేపు ఎగ్జామ్ బాగా హ్యాపీగా ప్రిపేర్ అవ్వు, నేను ఈరోజు దాని గురించి అసలు ఏం మనసు పెట్టమాకన్నారు. డాడీ అనగానే నాకు అసలు బూస్ట్ వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నిన్ను నీ లోపాలను బట్టి, నీ తప్పిదాలను బట్టి దేవుడు నిన్ను వెలివేసేవాడు కాదండి. ఆమేన్. దేవుని దయ చూసుకోండి, ఒకసారి చూడండి. ఎవరిని దేవుడు తోసివేయలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఎవరి లోపాన్ని బట్టి ఎవరిని త్రోసేయలా. ఇంకా ఎవరినైనా లోపాలను బట్టి మనం ఏమైనా త్రోసేసినట్టు మాట్లాడతామేమో, కానీ ఎవరిని కూడా వారి లోపాలను బట్టి ఎంచి తృణీకరించినట్టుగా లేడు. అందుకే దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం, ఈరోజు ఉపవాసం కాబట్టి రండి, యెషయా గ్రంథంలోకి రండి. ఏం చేయకూడదు మనం?
ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం. మనకు సుపరిచితమైన వచనం చెప్పండి దాంట్లో వాక్యానికి సంబంధించి. మనం ఎవరిని బాధ పెట్టాం, కానీ మనం చేసే అంత పెద్ద పెద్ద బాధలు పెట్టాం, కానీ చిన్న చిన్న పనులు చేస్తాం. ఏం చేస్తాం? ఎన్నో వచనం? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనము. వేలు పెట్టి చూపి తిరస్కరించుటయ్యో, చెడుదాన్ని బట్టి మాట్లాడటం నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలి ఉన్న వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును. ఎప్పుడైతే నువ్వు వేలు పెట్టి చూపటం మానేస్తావో, చెడ్డదాని గురించి మాట్లాడుతూ నువ్వు మానేస్తావో, ఆకలి కొన్న వారికి ఆహారం పెడతావో, శ్రమపడిన వారిని తృప్తిపరుస్తావో, చీకటితో ఉన్న నీ జీవితము ప్రకాశమానంగా మార్చబడుతుంది. దాని భావం అదండి. హల్లెలూయా, హల్లెలూయా. అంధకారం నీకు మధ్యాహ్నం వల్లే ఉంటుంది. నిట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుంది చెప్పండి? అంధకారం నీకు అలా మార్చబడదు. ఎప్పుడో తెలుసండి? ఇతర లోపాల మీద పెద్ద మనసు పెట్టద్దు. దేవుడు నీ లోపాలు ఎంచట్లేదు. నీ లోపాన్ని నువ్వు ఒప్పుకున్నావా, దేవుడు సంపూర్ణంగా క్షమిస్తున్నాడు. ఇంకో మాట నేను చెప్తానండి. నేను కొంతమంది లోపాలను పట్టుకున్నాను. ఎవరో లోపం కాదు, దేవసహాయం అయ్య గారి లోపాన్ని గట్టిగా పట్టుకుని ఆయనతో చాలా రోజులు మాట్లాడాల. కనీసం వందనాలు కూడా చెప్పేవాడిని కాదు, కనీసం ప్రార్థన కూడా చేయించుకునేవాడిని కాదు. తీరా ఒక రోజున ఇట్లాగే డిసెంబర్ 31 నైటు దేవుడు నాతో మాట్లాడితే డిసెంబర్ 31 కాదండి, అది ఏప్రిల్ మార్చ్ మీటింగ్స్ అయిపోయింది. మీటింగ్స్ అప్పుడు నిడుమోల్లో దేవుడు అయ్యగారు అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆయన జీవిత యాత్రలో ఎన్నో రీతిలుగా నలిగారు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట తెలుసండి, వాక్యంగా అదేం కాదు. ఆయన అలా ప్రార్థన చేస్తున్నారు దూరంగా, నేను అలా దూరం నుంచి చూస్తున్నాను అయ్యగారు ప్రార్థన చేస్తుంటే. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, నేను ఈయన్ని క్షమించి నేను లేపాను, ఈ నువ్వు పట్టుకు ఏలాడుతున్నావేంటి అన్నారు. అంతే, వెంటనే వెళ్ళి అయ్యగారిని క్షమించమని చెప్పి అయ్యగారిని అన్నాను, ఈ సంవత్సరం మీటింగ్స్ మీరు గుంటూరు రావాలని చెప్పాను. అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఈ సంవత్సరం మీటింగ్స్ మీరు రావాలి అమ్మగారు అని. వారిద్దరు భార్యాభర్తలు తప్పకుండా నా గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇద్దరిని క్షమించమని చెప్పి ఇద్దరి దగ్గరికి వెళ్ళి చెప్పి ఇద్దరిని ఆహ్వానించాను. అమ్మగారు అన్నారు, బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయా, నేను రావటం కష్టమేమో కానీ చూస్తానన్నారు. అమ్మగారు రాలేకపోయారు, అయ్యగారు వచ్చారు. సభాముఖంగా మరలా క్షమాపణ చెప్పాను. ఎందుకని? ఆయన్ని దేవుడు క్షమించాడు, నేను ఎవరిని పట్టుకుని అలాడతాయి. నీ జీవితంలో ఎవరి మీద ఏం పట్టుకు అలాడొద్దండి, మంచిది కాదు అసలు అది. ప్లీజ్ అండర్స్టాండ్. ఎవరి లోపాన్ని గురించి నువ్వు మాట్లాడొద్దు, ఇది చాలా మేలు. మనుషులుగా మనకున్న లోపం ఏంటంటే, ఇతర లోపాన్ని గురించి మాట్లాడితే మనకున్న లోపం. దేవుడు మాట్లాడట్లేదు. పేతురు లోపాన్ని బట్టి మాట్లాడాలనుకుంటే అసలు పేతుర్ని పులిపీట ఎక్కనిచ్చేవాడు కాదు దేవుడు. పేతురు ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు అంటే అర్థం ఏంటంటే, పేతురుతో దేవుడు ఉన్నాడు అని అర్థం. అరే 3 సార్లు బొంకాడు, ఎలా అసలు పాస్టర్ అవుతాడు? ఎలా అవుతాడా? బొంకిన దానికి ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఒక ఆమెతో వ్యభిచారం చేశాడు, వాళ్ళ మొగుడిని చంపించాడు. వీడంతా పనికిమాలోడు తెలుసా నీకు అని నేను అంటా. ఎవరి గురించి? వాడే దావీదు గారి గురించి అంటాను. అవును, మనం అట్లాగే మాట్లాడతాం. అవును, వాడు చేసిన పనికిమాలిన పని, కానీ ఆయన దేవుని సన్నిధిలో పడిన పశ్చాత్తాపం అంతా ఇంత కాదండి. అలా 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 ఆయన్ని దేవుడు అంగీకరించాడు. హూ యామ్ ఐ టు డినే, టు రిజెక్ట్ హిమ్? నేను తృణీకరించడానికి నేను ఎవరిని? మన జీవితంలో నీ లోపాన్ని బట్టి నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నీ లోపాన్ని బట్టి ఎవరు ఎన్ని రకాలుగా ఎంచినా కానీ నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను తృణీకరించడు. ప్లీజ్ అండర్స్టాండ్. 1. సెకండ్ థింగ్, అది వ్యక్తిగతంగా నీకు పర్సనల్. రెండవది, నువ్వు ఇతరులలో ఉండాల్సిన విధానం ఏంటంటే, ఒక దేవుని బిడ్డగా దేవుడి వలె ఇతరులను క్షమించే మనసు, సంపూర్ణంగా క్షమించే మనసు. వారి తప్పిదం గురించి నీ నోటంటే మాట రాకుండా ఉండదు, చాలా క్షేమం, అది శ్రేయస్సు. అప్పుడే నీ చీకటికరమైన పరిస్థితులన్నీ కూడా వెలుగుగా మార్చబడతాయి. నువ్వు అలా మాట్లాడుతుంటే నీ జీవితం చీకటిగానే ఉంటుంది. నా మాట కాదు, యెషయా గ్రంథంలో ఉన్న మాట యొక్క భావం అండి.
నీ జీవితం వెలుగుతో నింపబడాలంటే నీ నోటంట ఇతరుల గురించి రాకుండా ఉండటం మంచిది. ఆమేన్. ఇతరులు ఎవరు తృణీకరించవద్దు, ఇతరులు ఎవరిని తక్కువ చేయొద్దు, ఇతరులు ఎవరిని గురించి కూడా మన జీవితంలో మనము అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు, కానీ అన్ని పరిస్థితుల్లో ఇది అలవాటు చేసుకోవాలండి. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతుంటే ఇష్టపడతాను, ఒక్కోసారి చెప్పే పని ఏంటంటే పోన్లండి వాళ్ళ గురించి వదిలేసేయండి, ఇంకోటి చెప్పండి అంటాను. ఎందుకు చెప్పమంటారా? మీరు చెబితే వినలేక కాదు, వింటాక నాకు ఆసక్తి లేక కాదు, ఎందుకు వాళ్ళ మీద మంచి అభిప్రాయం పోద్ది. బెటర్ నాట్ టు హియర్. వినకుండా ఉంటే పోయే. మారేవాళ్ళు ఎప్పుడో మారుతారు, ఏదో రోజు, ఇవాళ కాకపోయినా రేపైనా మారుతాడు. ఎవరైనా మార్పు అనేది జీవితంలో మ్యాండేట్, తప్పకుండా జరుగుద్దండి. కాలంలో దేవుడే మార్చుకుంటాడు అందరినీ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితంలో, అది నీ జీవితంలో ఉన్న గతమైన, ఇతరుల జీవితంలో ఉన్న గతమైన, దయచేసి మనసు పెట్టొద్దు. నీ జీవితంలో ఉన్న గతమైతే దేవుని దగ్గర పశ్చాత్తాపడు, క్షమించమని దేవుడిని అడుగు, మనసారా దేవుడిని క్షమించమను. మనుషులందరూ నిన్ను వేలు పెట్టినా దేవుడు నిన్ను క్షమించి నీ జీవితాన్ని వెలుగుగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆఖరిగా చేయవలసిన పని ఏంటంటే, ఇది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస యాత్రలో మనం పరిగెడుతున్నప్పుడు హెబ్రీ పత్రిక ఇందా చదివాము, ఏమనంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏంటి తెలుసా? దారాన్ని ఓడదేయండి. దారం తెలుసా? దారు బంతి ఓడదీసి అలా పోగేయండి, అలా తీయండి, చిక్కు పడిపోద్ది. లేదా కుడతా ఉండండి. మీలో కుడతాం ఎంతమందికి వచ్చు? ఈ టైలర్లు వచ్చినాక మనకు కుట్టే పని లేదు. కుడతాం, కుట్టి దారం ఎక్కించాం, కుడతా ఉంటాం, ఈలోపు ఎక్కడో ముడి పడద్ది, చిక్కు పడద్ది. ఏం చేయాలి? ఈజీగా చిక్కుపడద్ది. నువ్వెంతో జాగ్రత్త కూడదు, అయినా చిక్కుపడద్ది. అలాగే నువ్వెంత జాగ్రత్తగా నడిచినా, ఎంత పరిశుద్ధంగా నడిచినా, ఎంత పాపం చేయకుండా ఉండాలని నువ్వు అనుకున్నా, అపవాది నీతో ఏది ఎలా చేయించాలో అలా చేయిస్తాడు. చాలా సున్నితంగా, స్మూత్గా చేయిస్తాడు నీతో. పాపం చేస్తున్నావనే నీకు అనిపించదు. అందుకే రాయబడిన మాట, సులువుగా చిక్కులు పెట్టే పాపం. నువ్వు చేస్తున్నావు అని నీకు అనిపించదు, కానీ నీ కళ్ళు తెరిచేసరికి ఎలా ఉంటుంది తెలుసా? సంసోనికి మొత్తం షేవింగ్ అయిపోయినట్టు షేవింగ్ ఉంటుంది. యెహోవా ఆత్మ ఎడబాసింది. బైబిల్లో నాకు నా హృదయం అంతా వికారం అయిపోయి వచ్చిన ఏంటి తెలుసండి? యెహోవా ఆత్మ అతన్ని ఎడబాసిన. అసలు ఆ మాట వింటే నా హృదయం అంతా వికారం అయిపోద్దండి. తర్వాత ఇంకో హృదయ విదారకమైన వచ్చిన సంసోన్ వచ్చి డాడీని అడుగుతాడు, డాడీ నా కోసం ఏమీ లేవో డాడీ అంటాడు. క్షమించండి, వేసావు. అదే మీరు ఇక్కడ ఉన్నారు, టెస్ట్ చేస్తున్నారు. ఒక పాస్టర్ గారు తప్పించి మిగిలిన వాళ్ళంతా శ్రద్ధగా వింటున్నారు, సీరియస్గా వింటున్నారు. నాకు తెలుసు మీ మైండ్లో ఏసావే కనబడుతున్నాడు, కానీ పేరు స్ట్రైక్ అవ్వాల. అది సహజం, ఎందుకంటే వింటూ ఉంటే ఆ వరవడ్లు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ముగిస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని. నీ జీవిత యాత్రలో సులువుగా చిక్కులు పెట్టే పాప విషయమై జాగ్రత్త. బీ కేర్ఫుల్. నువ్వు ఎలా, ఎక్కడ, ఏ రకంగా, ఏ పాపంలో చిక్కించబడతావో నీకు తెలియదు. కూర్చునేప్పుడు ఈరోజు వచ్చి చూడకుండా వచ్చేసి అలా కూర్చున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎంతమంది మందిరంలోకి రాగానే కుర్చీలో కూర్చున్నారు, కుర్చీని చూడకుండా? ఎక్కువ శాతం మంది కుర్చీలో కూర్చున్న వాళ్ళు చేసే పని, మీరు కూర్చునేదే కుర్చీలోని, అది చూసి శుభ్రం చేసిందా చూస్తున్నా. ఒకళ్ళే ఏకంగా క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడుస్తున్నారు. దేవుని స్తోత్రం, పరిచయం చేస్తున్నారులే అనుకున్నాను నేను. మాకు టైం లేదు కానీ చేయడానికి, అది చేస్తున్నారు అనుకున్నా. మంచిదమ్మా, గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా. ఎందుకు? దాని మీద ఉన్న దుమ్మంతా ఈ కొత్త బట్టలు కావకూడదని. మీరు పరిశుద్ధపరచబడ్డారు. నూతన వస్త్రాల కంటే విలువైంది పరిశుద్ధత. తెలుపు కంటే విలువైంది పరిశుద్ధత అండి. పరిశుద్ధతకి ఈజీగా, సులువుగా చిక్కులు పెట్టే పాపం మలినాలు అంటుతాయి. బట్టలకి, మురికి బట్టల మీద ఏది అంటుకునేమనిపించదు. కొంతమంది మెకానిక్ షెడ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి తెలుసండి? మురికి బట్టలు ఉంటాయి. కొంతమంది కొన్ని పనులు చేసేవాళ్ళు ఆ పనికి ఆ యూనిఫామ్ పెట్టుకుంటారు, ఆడికి వెళ్ళగానే ఆ యూనిఫామ్ వేసుకుంటారు, అవి మురికియే. ఇంకెంత మురికి అంటేనే ఏముండదు. అదే కొత్త తీసుకెళ్ళారు అనుకోండి, ఏదో పని చేస్తున్నాం, ఏదో కొంచెం ఆయిల్ అయింది, కొంచెం మురికి అయింది, ఎలా ఉంటుంది? స్పష్టంగా కనబడుద్ది.
అయ్యో ఇది అయ్యింది, ఇది పోవట్లా, ఇది కొత్తదే, ఈరోజు పండగ వేసుకున్నాను, న్యూ ఇయర్ అని వేసుకున్నాను అని చెప్పి ఇదైపోతూ ఉంటాం. కాబట్టి పాపం చాలా తేలిగ్గా, కొత్త బట్టలకి తేలిగ్గా మురిగా ఉంటుంది. అలాగే పరిశుద్ధంగా జీవించాలనుకున్న వారు ఈజీగా పాపంలో పడతారు. ఇందాక హెబ్రీ పత్రికలో ఆ మాట చదువుదాం ఒకసారి. ఆ ఒక్క మాటను చదివి వాక్యాన్ని ముగిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వల్లే మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలండి. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఏం చేయాలంట? సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి దాన్ని విడిచిపెట్టాలి. ఈ జీవితంలో సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టనంటే ఆ పాపం నిన్ను లాక్కి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్తే పాపం అనేది? పాపం ఎక్కడికి వెళ్తుంది? ఆఖరికి నరకానికి పోద్ది. అది పోతే మన లాక్కుపాటు ఇష్టమా మీకు? చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాబట్టి మన జీవితంలో దాన్ని విడిచిపెట్టాలి. అయితే విశ్వాసయాత్రను ఎలా కొనసాగించాలో చెప్పి మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఇంకొక పరుగు పందాలు 3 రకాలు చెప్పాను. ఒకటి దాని నార్మల్ రన్నింగ్ రేస్. ఒక 5-6 ఉంటారు, లేదా 10 మంది ఉంటారు. ఎవరి ట్రాక్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి లైన్ వాళ్ళకు ఉంటుంది. ఆ ట్రాక్లో పరిగెడతా ఉంటారు, చెక్ 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 మంట. ఆ లైన్కి వెళ్ళి ఎవరెళ్ళి ముందు అంటుకుంటారు వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ గెలిచినట్లు లెక్క అయిపోయింది. అది నార్మల్ రేస్. రెండవది మారథాన్ రేస్. విశ్వాసయాత్ర అనేది మారథాన్ రేస్ లాంటిది. పౌలుకే కాదు, పౌలు అంటాడు నాలాగా ఉన్నవారు అందరికీ కూడా ఇది ఉంటుంది అంటాడు. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ సెకండ్ అందరికీ రాదు, ఎవరో ఒకరికో ఎవరో ఒక ఇద్దరికో వస్తుంది, సెకండ్ ఇద్దరు రావచ్చు. కానీ మారథాన్ రేస్లో అందరికీ అవకాశం ఉంది. 3వ పరుగు పందెం ఉంది, అది రిలే రేస్. రిలే ఒక స్టిక్ ఇస్తారా, ఒక చిన్న కరుపులా, దాంట్లో రిలే రేస్ అంటే ఏంటంటే ఒక అతను పరిగెడతా ఉంటాడు. ఆ పరిగెత్తేప్పుడు ఏం చేస్తాడంటే అందరూ అనుకుందాం ఒక 10 మంది పరిగెడతా ఉంటారు. ఈ 10 మంది అది బాగుంది ఆ కర్ర, అది రిలే రేస్ కర్ర, అదే తెచ్చిపెట్టా ఇక్కడ దానికోసమే. ఇదే రిలే రేస్ కర్ర. పరిగెత్తే వాళ్ళందరి చేతిలో ఒక కర్ర ఉంటుందండి. దీన్ని ఏం చేస్తారు? రిలే రేస్ అంటే ఒలింపిక్స్లో మీరు చూస్తారు. ఒలింపిక్స్ జ్యోతిని ఒకసారి నేను మీకు చూపించాను. అది రిలే రేస్ ద్వారా తీసుకెళ్తారు. క్రీడా జ్యోతి పట్టుకుని పరిగెడతా ఉంటాడు. వాడే ఫాస్ట్గా వెళ్ళడు, నిదానంగా వెళ్తాడు. ఎందుకు తెలుసా? వాడు వెళ్ళాల్సిన స్థలం కొంత ఉంది. వెళ్ళిన తర్వాత అక్కడే ఒకడు ఎదురు చూస్తూ ఉంటాడు. పట్టుకుని ఈ జ్యోతిని పట్టుకుని పరిగెడతా ఉంటాడు. అది రిలే రేస్ అంటారు. విశ్వాసాన్ని నీవు నీ జీవితంలో ఎవరో దగ్గర నుంచి అందుకున్నావు. ఆ తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఒక దైవజనుడు కావచ్చు, ఎవరో సువార్త కావచ్చు, బైబిల్ ద్వారా కావచ్చు, దేవుడే నీకు అలా కలిగించవచ్చు. ఈ విశ్వాసం ఈరోజు నీలో ఉంది. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీది రిలే రేస్. విశ్వాస యాత్ర ఎలాంటిది? రిలే రేస్ అనమాట. ఇది పట్టుకుని పరిగెడతా ఉండాలి. పరిగెడుతూ ఉండి తర్వాత ఏం చేయాలంటే ఇంకొక వ్యక్తికి అందించాలి. ఆమేన్, హల్లెలూయా. నా తండ్రి ఎన్ని సంవత్సరాలు పరిగెత్తగలిగాడో అన్ని సంవత్సరాలు పరిగెత్తి తర్వాత ఆ స్టిక్ నాకు అందించాడు. దాన్ని నేనేం చేయాలి? అందించాలి. యేసు ప్రభు వారు కూడా 3.5 సంవత్సరాలు పరిగెత్తారు, దాన్ని అందించారు. వారు పరిగెడత మొదలుపెట్టారు. విశ్వాస యాత్రలో నేను ఒకటే చెప్తాను, ఈ లోకయాత్ర నాకు చాలు అని ఎప్పుడు అనుకుంటారు చెప్పమంటారా? అప్పుడు దాకా అనుకోవద్దు. అప్పుడు దాకా అయ్యా నన్ను కొనుపూర్తైన ఉంచాయా అనుకోండి. అది ఎప్పుడో చెప్పమంటారా? నువ్వు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నావో అది నీ బిడ్డలకు అందించేదాకా నిద్రపోవద్దు, విశ్రమించవద్దు. ప్లీజ్ రన్ 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 ఓపికతో పరిగెత్తు. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో చేతిలో పడకుండా పరిగెత్తు. ఎవరిని బిడ్డలారా, నీ జీవిత యాత్ర చాలా విలువైంది. నీ తల్లిదండ్రులు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అట్టి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే
విశ్వాసం కాదు, ఆ దేవుడే నీతో ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను 2005 డిసెంబర్ 29, 30, 31 నుంచి ఆ రోజు ఎందుకో అనిపించింది 3 రోజులు ఉపవాసం ఉందామని. ఉన్నాను. అది మొదటి శుక్రవారం, 29వ తారీఖు శుక్రవారం. ఎప్పుడైతే ఉన్నానో ఆ రాత్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థనలో ఉన్నాను. నిడుమల్లో చర్చ్లోనే వాక్యాలు చెప్తారు, వింటున్నారు. వాక్యాల ప్రకారం ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థనలో గంట అలా నడిపిస్తారు. ఆ గంటలో సేపు ప్రార్థనలు అలా ఉండేవాడిని. ఎవరు ప్రార్థన వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకుంటారు, నేను చేస్తాను. మధ్యాహ్నం బాగా చేశాను. సాయంత్రం ఆరాధన జరిగింది, వాకింగ్ చెప్పారు, విన్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక కడుపులో రైళ్లు పరిగెడుతున్నాయి, మకమకలు ఆడిపోతుంది, బాగా నీరసం వచ్చేసింది. అందరు లేచి ప్రార్థన చేస్తున్నారు ఉత్సాహంగా. నాకు లేచి ఓపిక కూడా లేదు. అలా నా బ్యాగుల మీద అలా తలబెట్టి పడుకున్నా. ఉదయాన్నే లేచాను. ఉదయాన్నే డాడీ వచ్చి లేపారు. గురువారం రాత్రి అది, లే జ్యోతి, గుంటూరు వెళ్ళి రావాలి, ఈరోజు శుక్రవారం ప్రార్థన ఉందన్నారు. 5ంటికి లేపారు. అప్పుడు లేచా, నీరసం పోయింది. అమ్మ దగ్గర బట్టలోనే తెద్దామని అవతల వైపు లేడీస్ వైపు వెళ్తే ఒక ఆమె చూసి, అయ్యా నువ్వు నా ఇష్ట గారు అబ్బాయి కదా అంది. అవునమ్మా అన్న. రాత్రి వేసే నేను చూపించాడయ్యా, చూపించి ఈ యవనస్తుడిని నేను వాడుకోబోతున్నాను, బహుబలంగా వాడుకుంటాను అని చెప్పి దేవుడు చెప్పాడంటే. ఆ మాట చెప్పగానే నిద్రమత్తు పోయింది, నీరసం పోయింది. అమ్మ మళ్ళీ చెప్పండి అన్న అంటే మళ్ళీ చెప్పారు. అంతే. ఆ 2026 సంవత్సరం డైరీలో మొదటి పేజీలో ఫోటో అతికిచ్చి కింద రాశా, ఈ యవనస్తుని నేను వాడుకోబోతున్నాను, బహుబలంగా వాడుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడని. అది రాసుకున్న ఆ సంవత్సరం దేవుడు నన్ను సండే స్కూల్ టీచర్గా బైబిల్ కాలేజ్ తీసుకున్నాడు, ఏబిఎస్. అందులో నాతో పాటు ఇంకో 30 మంది ఉంటారు, 39 మంది ఉంటారు, 40 మంది ఉంటారు టీచర్స్, సండే స్కూల్ టీచర్స్ 40 మంది. ఈ 40 మందిని భారతదేశం అంతా పంపుతారు. తర్వాత నేను అందులో చేరాను, టీచర్గా చేరాను. వాళ్ళు అడిగారు, నీకు పాడటం వచ్చా? నాకు రాదు. మరి నీకు యాక్షన్ సాంగ్స్ వచ్చా? నేను డ్యాన్స్ చేస్తాను. ఎవరు నేర్పితే నేర్చుకుంటాను, నేను చేస్తాను, ఐఎమ్ హ్యాపీ టు డూ డ్యాన్స్ అన్నా. ఓకే. ఇన్స్ట్రుమెంట్స్ అని వచ్చా? నాకు రావు అన్నాను. మరి స్టోరీ చెప్పడం? స్టోరీ చెప్తాను, కథ చెప్తాను అన్నా. నాకు ఏదైనా కానీ, నాకైతే ఏమి రావు, మీరు ఏమి నేర్పినా నేర్చుకుంటాను, నాకు చేయటం మాత్రం ఆసక్తి, నేను మాత్రం చేరాలనుకుంటున్నా, ఇది చెప్పాను. 100 మంది ఇంటర్వ్యూ చేసి 40 మందిని తీసుకున్న, అందులో నేను ఒక్కడిని సండే స్కూల్ టీచర్ని 600 మందిలో. తర్వాత దేవుడు నెక్స్ట్ ఇయర్ కల్లా సండే స్కూల్కి మెయిన్ ఇన్ఛార్జ్ కింద అసిస్టెంట్గా పెట్టారు. ఆ తర్వాత ఇయర్కి ఆ మెయిన్ ఆయన వేరే ఊరు ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు నన్ను ఇన్ఛార్జ్గా పెట్టారు. ఈ 40 మందికి సండే స్కూల్ గురించి నేర్పాలి టీచర్స్కి, అది నా బాధ్యత. దేవుడిచ్చిన ఆ వాగ్దానం ఆ రోజు మొదలుకొని అలా పనిచేయడం మొదలైంది. నాకు అర్థమైంది, ఈ 3 రోజులు ఉంటే దీవెన ఉంది. అందుకే 29, 30, 31 క్రమం తప్పకుండా మ్యాక్సిమం ఉపవాసం ఉంటాను. ఎందుకో తెలుసా అండి, నూతన సంవత్సరం కోసం ఒక వాగ్దానం. నాకైతే ఏం కనిపించలే. అయితే 12లో 25లో ప్రవేశించగానే చిన్న పాస్టర్ కనిపించింది. ఏమనంటే, చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా నేను అతనికి తోడుగా ఉంటాను అని దేవుడు నా గురించి వాగ్దానం చేశాడు. స్వరం స్పష్టంగా. చాలు. ఈరోజు నాతో నా తండ్రి, పరమ తండ్రి నాతో ఉన్నాడు. హల్లెలూయా. నా తండ్రి యొక్క మాదిరి, పరమ తండ్రి యొక్క నిజమైనటువంటి తోడు నా జీవితంలో ఉన్నది. దేవుని బిడ్డలారా, నీ జీవిత యాత్రలో సంవత్సరం అంతట్లో కూడా నువ్వేం సాధించాలనుకుంటున్నావో కొన్ని లక్ష్యాలు కలిగి ఉండు. ప్రతిరోజు ప్రార్థన చేయి. దానికంటే ప్రతిరోజు దేవుణ్ణి నీతో మాట్లాడనివ్వండి. ఆమేన్. ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఫ్రెష్గా మీతో మాట్లాడతాడు. వాక్యం చదవండి. ప్రతిరోజు చదివి ఈరోజు ఈ థాట్ ఫర్ ద డే, ఆ వాక్యంలోంచి, ఆ భక్తుని జీవితంలోంచి, ఆ అనుభవాల్లోంచి, దానికోసం నేను వెతుకుతున్నాను. అలాగే మన అంకమర బ్రదర్ కూడా కొన్ని పుస్తకాలు వెతుకుతున్నారు. ఆయన కొన్ని పుస్తకాలు చూసినప్పుడు నాకు డాడీ చదివిన పుస్తకం గుర్తొచ్చిందండి. ఆల్మోస్ట్ గుంటూరులో, విజయవాడలో ఉన్న అన్ని
క్రిస్టియన్ బుక్ స్టోర్స్కి నేను కాల్ చేశా, కానీ ఆ బుక్ దొరకలే నాకు. ఆ బుక్ మన దగ్గర ఉంది. నాకు ఓపిక లేక వెతకలేదు, కానీ ఆ బుక్ దొరికిందంటే చాలు. ఎందుకంటే పాస్టర్ గారు రక్షణ పొందిన తర్వాత ప్రతిరోజు కూడా ఆ పుస్తకం ప్రకారం బైబిల్ని చదివి భక్తులను అర్థం చేసుకున్నారు. నేను ఏ పుస్తకం చదవకుండా బైబిల్ చదివి అర్థం చేసుకున్నాను. నేను ఏ విధంలో చదివానో ఆ విధానమే ఆ పుస్తకంలో ఉంటుందండి. దేవుడు నాకు నేర్పింది ఇది. నేను రియల్లీ చెప్తాను, దేవుడు నేను చాలా కృతజ్ఞుడు నా విషయంగా. ఎందుకంటే అలా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ రోజు నాలో కొన్ని మార్పులు నిమిషానికి ఒకసారి సరి చేసేవాళ్ళంట కొంతమంది. మనకు అదే ఉండదు. దీనికోసం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఎందుకంటే నిమిషానికి ఒకసారి కాదు, ఒకసారి చేసామంటే సెట్, ఇది కదలదు ఇంకా అది, ఇక అంతే. పదే చేయం, కానీ జీవితాన్ని పదే సరి చేసుకోవాలి. ఆమేన్. ఏ రోజుకి ఆ రోజు దేవుడు నీతో మాట్లాడతాడు. ఏ రోజుకి ఆ రోజు దేవుడు నీకు ఆత్మీయ ఆహారం ఇస్తాడు. ఏ రోజుకి ఆ రోజు నువ్వేం చేయాలి, ఏం సరి చేసుకోవాలి, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని యొక్క వాక్యంతో సమయాన్ని గడపగలిగితే, ఇఫ్ యూ కెన్, గాడ్ కెన్ డూ దట్ ఫర్ యూ. ఇఫ్ యూ కెన్ స్పెండ్ టైం విత్ మినిమం 10 minutes, జస్ట్ 10 నిమిషాలు సమయాన్ని గడపగలిగితే నీ జీవితంలో 24 గంటలకు కావాల్సినటువంటి ఆశీర్వాదకరమైన మార్గదర్శకత్వాన్ని, గైడెన్స్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. బైబిల్ ఒక సాధారణమైన పుస్తకం కాదండి. ప్లెయిన్ రీడింగ్ అసలు చదవద్దు. పోయిన సంవత్సరం 24 ఇదే మాట చెప్పి 1వ తారీఖున బైబిల్ చదవటం మానేయమని పాస్టర్లతో ఇలాగే చెప్తా ఉంటాను నేను. బైబిల్ చదవటం మానేయండి అంటాను. అధ్యయనం చేయడం మొదలు పెట్టనంట. ఓ అలాగా అంటే మానేయమంటే అర్థం ఏంటంటే బైబిల్ని ప్రతిరోజు ఏం చేయాలి, కొంత భాగాన్ని చదివి అధ్యయనం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా మనలను ప్రతిరోజు దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రతిరోజు దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడు. ప్రతిరోజు దేవుడు నీ లోపాలు నీకు చూపిస్తాడు. ప్రతిరోజు దేవుడు నిన్ను నీకు ప్రోత్సాహాన్ని ఇస్తాడు, ఒక వాగ్దానం ఇస్తాడు. ఎన్నో రీతిలుగా అండి. క్యాలెండర్ దయచేసి క్యాలెండర్లో వాగ్దానం చదివేటువంటి అలవాటు ఎవరికైనా ఉంటే నేను ప్రభు ప్రేమతో చెప్తున్నాను, ఆ పని మానేయండి. వాట్సాప్లో కూడా వాగ్దానాలు చూసి భ్రమపడేటువంటి భక్తి అయితే మానేయండి. లేదంటే దానికంటే చేయదగిన గొప్ప పని ఇలా చేయండి. మీరు ఒక స్టేటస్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా వాక్యం అంతా చదవండి. ఒక వాక్య భాగంలో అందులో ఉన్న ఒక వాగ్దానం, ఒక హెచ్చరిక, ఒక మార్గదర్శకం, ఇలాంటివి ఏమైనా ఉంటే పెట్టండి. మీకు అర్థమైందా? నా ఉద్దేశం అర్థం చేసుకోండి. మీరు నన్ను ఎలా తీసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను ఒకటి చూడాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ఈ వాక్యం నా జీవితంలో ఎలా పనిచేసిందో అనేక మంది భక్తుల జీవితాల్లో ఒక రూపాంతరపు అనుభవాన్ని తీసుకొచ్చింది వాక్యమేనండి. ఇంకా నేను మారాల్సిన బోల్డన్ ఉన్నాయి నాకు తెలుసు. దానికి నేను చేయాల్సిన పని అర్థమనే వాక్యం దగ్గరికి రావటమే. రోజు దేవుడు మాట్లాడతాడు. ప్రతిరోజు వాక్యం చదువుదాం. ప్రతిరోజు కూడా ఈరోజు నేను ఈ విషయంలో మారాలనుకుంటున్నాను, దేవ నాకు సహాయం చేయి. ప్రార్థన చేసుకోండి. ప్లెయిన్ రీడింగ్ వల్ల దేవుడు నీతో అసలు మాట్లాడు. ఊరిని చదివేసి దేవా అమ్మయ్య ప్రభా ఈరోజు వాక్యం చదవడం కృపించవయ్యా, నీ వాక్యం ద్వారా దీవించి ప్రవేశం నడుచున్నాం తండ్రి. ఆమెన్. ఏం చదివావు తెలీదు, ఏం దేవుడు మాట్లాడాడు తెలీదు. మీకు కనిపెడేది ఒకటే వాగ్దానం. దానివల్ల ఉపయోగం, వాగ్దానం నెరవేరాలంటే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి క్రైటీరియాస్, నియమాలు, దైవ విధానాలు మనం పాటించాలి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చూడండి. ఇట్స్ ఎ సవాల్. చదువుకునే యవనస్తులైనా పెద్దవారైనా ఎవరైనా కానీ నీ జీవితంలో ఈరోజు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలో గొప్ప మార్పు మీరు చూడాలి అంటే ముందు మీలో మార్పు రావాలి. మీలో మార్పు ఏ విషయంలో రావాలి అంటే అది నేను చెప్పలేను, దేవుని యొక్క వాక్యమే మీకు చెప్తుంది. ఆమేన్. కాబట్టి ప్రతిరోజు చదవండి. ఎక్కడ పోస్ట్ చేసినా మీ పోస్టులే ఉండాలంటే ఆ రెఫరెన్స్, అందులోంచి ఒక వాగ్దానం, ఈ విషయంలో ఒక మార్పు, ఒక ఆదరణమైన మాట. అప్పుడు ఏమవుతుందంటే
దాన్ని చూసిన వాళ్ళు దానికి ప్రేరేపించబడతారు. దేవుడు వాక్యం ఇచ్చిన కారణం అది. లేదా దేవుడు ఇన్ని చరిత్రలో, ఇంకో మాట చెప్పి ముగిస్తున్నాను, జాగ్రత్త వినండి. దేవుడు ఇంత పెద్ద గ్రంథాన్ని ఇచ్చి ఇందులో బోల్డ్ మంది వ్యక్తుల జీవితాలు ఇచ్చి వారు పతనాలు, వారు దేవుని కోసం బ్రతకడంలో అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉదాహరణలుగా ఇచ్చి అక్కడ కొన్ని అక్కడ ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవునికి కేవలం వాగ్దానాలు ఇవ్వటమే దేవుని చిత్తం అయితే దేవుడు నీ కోసం పరిశుద్ధ గ్రంథాన్ని రాయించేవాడు కాదు, వాగ్దానాల గ్రంథాన్ని రాయించేవాడు. ఇది పరిశుద్ధ గ్రంథం, ఎందుకంటే ఇది నువ్వు చదివితే నువ్వు పరిశుద్ధునిగా మార్చబడతావు. ఆమేన్. ఇది వాగ్దానాల గ్రంథము కాదు. అలా అని బైబిల్ మొత్తం నీ తప్పులు చూపేది కాదు, బైబిల్ మొత్తం ఆజ్ఞలు కాదు, బైబిల్ మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి. మన జీవితానికి అవసరమైన అన్నీ ఉన్నాయి. ఆఖరిగా చిన్న ప్రశ్నతో వాక్యం ముగిస్తున్నాను. న్యూ ఇయర్ అని ఏం చేస్తారంటే, గత రాత్రి ఒక సంఘానికి చెందిన వారు ఒక స్వీట్ బాక్స్ తెచ్చారు, మా దగ్గర కూర్చున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు అక్కడే కూర్చుంటారు, గుంటూరు పక్కన వాళ్ళే ఉంటారు, వారు కంకిపడేవారు. ఒక స్వీట్ తీసి ఒకళ్ళు కూడా ఇస్తారేమో అనుకుంటున్నా ఆ బాక్స్ చూసి, చివరికి వాళ్ళు నాకు ఇవ్వలా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి బఠానీ గింజంతా తుంచి పెడుతున్నారు. న్యూ ఇయర్ అంట. ఎందుకు? ఈ సంవత్సరం అంతా స్వీట్గా ఉండాలని. అయితే ఒక పని చేయండి, ఈ రోజు మొత్తం స్వీట్సే తినండి. స్వీటు, పాయసం, స్వీట్ చికెన్, స్వీట్ పలావ్, స్వీట్ పెరుగు చట్నీ, స్వీట్ సాంబార్, అన్ని స్వీటే. ఉప్పు కారం తీసి అన్ని పంచదార ఇస్తానండి. వాగ్దానాలు తింటే అలా ఉంటుంది మరి. కాబట్టి ఆజ్ఞ కావాలి, ఉప్పు కావాలి, కారం కావాలి, స్వీట్ కావాలి, అన్నీ కావాలంటే బైబిల్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఆమేన్. ప్లీజ్ 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 నా ప్రయాసకు మీ సహకారం కావాలి. ఆమేన్. నేను చాలా ఆశపడుతున్నాను. అది మీ మనసుకి ఎక్కితే చాలు, ఆ భావం మీ మనసుకి ఎక్కితే చాలు, మీ కుటుంబాలు, మీ వ్యక్తిగత జీవితాలు ఎంతగా రూపాంతరం చెందింది అంటే మీ జీవితమే గొప్ప సాక్ష్యాలుగా ఉంటుందండి. నీ పరుగును నీ తదనంతరం నీ బిడ్డలకి ఇచ్చేదాకా నిద్రపోవద్దు. నేను చెప్తాను, మరలా చెప్తున్నాను, ఒకవేళ ఈరోజు నేను సేవకుడిని కాకపోతే, ఒకవేళ నేను అనుకుందాం నా తండ్రి కొడుకు కాబట్టి నన్ను సేవకుడు చేశాడని అనుకుంటే ఆయన సరైన సేవకుడు కాకపోతాడు. ఒకవేళ అదే ఇదైతే కనుక బయట వేరే చోట దేవుడు నన్ను వాడుకోడు కదా. వాడుకుంటాడా? చెప్పండి, వాడుకుంటాడా? దేవుని చిత్తానుసారంగా జరిగేదండి. ఆమేన్. ఇది నా పెత్తనం అండి, ఏమీ లేదండి. ఇక్కడ నేను చెప్పిన ప్రతి వాక్యము వాక్యానుసారమైంది. దైవ నియమాలు, ప్లీజ్ ఆ దైవ నియమాలను హత్తుకోండి. ఆమేన్. దైవ నియమాన్ని ఎప్పుడైతే మీరు హత్తుకుంటారో మీ కుటుంబాలు దీవించబడతాయి.
దైవ నియమాన్ని హత్తుకున్న మిమ్మల్ని చూసిన నీ బిడ్డలు ఆ నియమాన్ని హత్తుకుంటారని. నా తండ్రిలో ఆ దైవ నియమం లేకపోతే నేను దైవ అలాంటి నియమాన్ని కలిగిన వాడిని కాదు, అయ్యో ఇంకా అనేక రకాలుగా అయ్యేవాడిని. బోల్డ్ మంది రకాల సేవకులు ఉంటారు. నో, మనం అలా ఉండొద్దు. ఆమేన్. విశేషమైనటువంటి లక్ష్యాన్ని కలిగి జీవితాల ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడిచ్చి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. మనకున్న దాంతో ముందుకు సాగుదాం. అందరూ తలలోంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో అడుగుదాం. దేవుని యొక్క సహాయం కొరకు వేడుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఆరంభించినటువంటి ఈ నడక, ఈ పరుగు, ఈ విశ్వాసపు పరుగు అనేది ఏదో తాత్కాలికంగా కొన్ని రోజులు ఆవేశంగా చేసి ఆగిపోయేది కాదు. నీ జీవితాంతం వరకు అనేకమైన పరిస్థితులు, అవమానాలు, కష్టాలు, శ్రమలు, హింసలు, ఆశీర్వాదాలతో పాటు ఎన్నో నీ జీవితంలో నీకు కలుగుతాయి. అయినా కూడా పౌలు అంటున్నాడు కదా, అన్నిటినీ కూడా పక్కన పెట్టి పౌలు అంటున్నాడు అలా ముందుకు సాగాడు. పౌలు వెళ్ళిన చోటల్లో దండలే ఇలా, పౌలు వెళ్ళిన చోటల్లో అతను చెప్పింది విని ఆహా ఓహో అనలేదు. చెప్పిన దానికి చెత్త రేగేలాగా కొట్టి అనేక చోట్ల కొట్టి చంపి అయిపోయాడ్రా అనుకుని ఈడ్చి పట్టణ వెలుపులు పడేసిపోయారు. ఎందుకంటే ఆయన బోధించిన బోధ, ఆయన ప్రకటించిన సువార్త అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు. ఈరోజు నీ జీవిత యాత్రలో నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావు, ఎలాంటి అవమానాలు గుండా వెళ్తున్నావు, ఎలాంటి కష్టాలు గుండా వెళ్తున్నావు, దేన్ని మనసు పెట్టవద్దు. దేవుని మీద గురిపెట్టి, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన సంవత్సరంలో ఉన్నతమైన లక్ష్యాలు కలిగి నువ్వు సాగినట్లయితే నిశ్చయముగా నీ జీవితం అనేది నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదంగా మార్చబడిపోతుంది. దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి ఉదయకాలమందు మనమందరం కూడా మారతాన్ రేస్లో ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి పరుగు పందెంలో నీ మట్టుకు నువ్వు పరుగును తుదముట్టించే వ్యక్తిగా, నీ పరుగులు ఎక్కడా నువ్వు ఆగిపోకూడదు, జారిపోకూడదు, దేన్ని బట్టి కూడా నువ్వు అభ్యంతరపడకూడదు. కానీ అలాగే ప్రభు కొరకు తుది శ్వాస వరకు పరిగెత్తాలి. అలాగే రిలే పరుగు పందెంలో మనం ఉన్నాం. నువ్వు ఏ విశ్వాసాన్ని కలిగి పరిగెడుతున్నావో అదే విశ్వాసమును నీ బిడ్డలకు అందించేంత వరకు నీ శ్వాస ఆగకూడదు, నీ పరుగు ఆగకూడదు. పరుగు ఆగటం నీ చేతిలో ఉంది, శ్వాస ఆగటం దేవుని చేతిలో ఉంది. దేవుడు నీకు నిశ్చయముగా ఇదిగో నువ్వు పరిగెత్తే పరుగు నీ బిడ్డలు ఆ రిలే పరుగు పందులో నీలో ఉన్న విశ్వాసం నీ బిడ్డలు పొందుకునేంత వరకు దేవుడు నిశ్చయముగా నీకు శ్వాస ఇస్తాడు. అయితే నువ్వు ఆగకుండా సాగే వ్యక్తిగా ఉన్నావా లేదా నువ్వు చూసుకోవాలి. ఉదయకాలం చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు దయచేసి ప్రార్థన చేస్తారా? ఒకరు ప్రార్థన చేయండి. మీకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అయ్యా, కేవలము నీ కృప నాయనా. ఆనాడు పౌలు గారికి సెలవిచ్చిన రీతిగా నా కృప నీకు చాలును అని సెలవిచ్చారు ప్రభా. నిజంగా మీ ఉచితమైన కృపను బట్టే ఇంత దనుక ప్రభా మేము సజీవు లెక్కలో భద్రపరచబడి కాచి కాపాడి నాయన ఇటు రీతిగా నీ సన్నిధిలో ప్రభా అయా మొదటి దినమున ప్రభా నాయన నిన్ను స్తుతించుటకు నాయన ఆరాధించుటకు ప్రభా మీరు ఇచ్చిన సమయమును బట్టి వందిస్తున్నాం ప్రభా. వాక్యము ద్వారా నాయన మీరు మా ఆత్మీయ తండ్రి ద్వారా మాతో మాట్లాడిన విధమును బట్టి మీకు వందనములు ప్రభా. అవును నాయన, మాలో ఉన్న లోపములు నాయన ప్రతి దినము ప్రతి క్షణము నాయన సరి చేసుకునేటటువంటి పశ్చాత్తాప హృదయాన్ని తండ్రి నాయన వాక్యము ద్వారా నాయన మాలో పెడుతున్న విధమును బట్టి వందనాలు ప్రభా. అవును ప్రభా, ఈ సృష్టిలో నాయన మీరు తప్ప ఏ ఒక్కడును నాయన నీతిమంతులు లేరు ప్రభా. నీతిమంతునికి కలుగు ఉన్నతమైన బహుమానము తండ్రి మీ రక్షణ ప్రభా. అటువంటి రక్షణ నాయన మాకు మీరు అనుగ్రహించిన విధమును బట్టి వందిస్తున్నాం ప్రభా. అయా మీరు మాకు అనుగ్రహించిన మీ రక్షణ ప్రభా మేము కాపాడుకొనుటకు నాయన ఓపికతో నాయన అయా విశ్వాసముతో ప్రభా
ఎటువంటి అవమానము నాయన మేము ఎదుర్కొన్నా కూడా, ఎటువంటి నిందలు మేము భరించవలసి వచ్చినప్పటికీ కూడా ప్రభువా వాటిని నిర్లక్ష్య పెట్టి నాయన పాతవిని నాయన పాత జీవితాన్ని మరిచి నాయన గమ్యం అనే గురి వద్దకు ప్రభువా అయా మీరు దాచబడి ఉంచబడిన తండ్రి మా కొరకు దాచిపెట్టబడిన ఆ నీతి కిరీటము నాయన పొందుకొంటుకు నాయన దాని ద్వారా మీ నామాన్ని మహిమపరచబడే రీతిగా నాయన మేము నీ బిడ్డలుగా నీ సాక్షులుగా నిలవబడే రీతిగా నాయన మమ్మల్ని సిద్ధపరిచిన ఆయన ఆ పందెము కొరకు ఓపికతో విశ్వాసముతో నిరీక్షణతో కనిపెట్టి పరిగెత్తే బిడ్డలుగా అటువంటి మార్తాన్ రేస్లో నాయన మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. అయా ప్రతి ఒక్కరు కూడా తండ్రి అయా ఆ విశ్వాసమును పట్టుకొని తండ్రి నీ సన్నిధిలో నాయన పరిగెత్తాలి ప్రభువా. మేము పరిగెత్తడమే కాదు ప్రభువా, మమ్మల్ని బట్టి ప్రభువా మా యజమానులను ప్రభువా మా కుమారులకు ప్రభువా మా కుమారులకు మేము మాదిరికరమైన జీవితము జీవించిన ఆయన మిమ్మల్ని మా బిడ్డలకు మేము అందించుకోవాలి ప్రభువా. అటువంటి ప్రవర్తన మీరు మాకు దయచేయండి ప్రభువా. ఆనాడు పౌలు గారు నాయన చెప్పిన రీతిగా మా ప్రవర్తన ద్వారా మా యజమానులు మా కుటుంబముల్ని తట్టు తిప్పడానికి నాయన మమ్మల్ని సిద్ధపరచమని ఏ రీతిగా బిడ్డ ద్వారా మీరు సెలవిచ్చారో అట్టి రీతిగా ప్రభువా వాక్యము విని వదిలేసే వారంగా కాకుండా ప్రభువా వాక్యముని విని హృదయంలో నాయన నాటుబడి నాయన ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ తండ్రి అయా మా కుటుంబాన్ని నాయన నీ తట్టు తిప్పుకునే కృప మీరు మాకు దయచేయండి ప్రభువా. అయా మేమంటూ ఉన్నామంటే తండ్రి అది కేవలం మీ ఉచితమైన కృప ప్రభువా. అయా ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయేటువంటి జీవితాలు కలిగి ఉన్న ప్రభువా అయా సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొని ప్రభువా అయా మమ్మల్ని బట్టి కాదు మా నీతి క్రియలను బట్టి కాదు ప్రభువా నిన్ను బట్టి ప్రభువా అయా నిన్ను బట్టి మాత్రమే తండ్రి మేము నీ తట్టు నాయన అనేక మంది హృదయాల్ని నీ తట్టు తిప్పే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరిచింది బలపరిచింది ప్రభువా. ఆనాడు పేతురు గారు తండ్రి మీతో 3.5 సంవత్సరములు నాయన పరిచయ జీవితంలో కొనసాగినప్పటికీ కూడా ప్రభువా 3 మార్లు ప్రభువా అయా మీరు తెలియదని మొగ్గారు ప్రభువా. మేము కూడా నాయన మా జీవన కాలంలో ఎన్నిసార్లు తండ్రి మేము ఎలాంటి స్థితిలో జారిపోతున్నామో ప్రభువా అయ్యా ఈ కొద్ది క్షణకాలపు నాయన ఈ లోకపరమైన ఇచ్చల కొరకు పాపేచ్చల కొరకు తండ్రి అయా జారిపోయే స్థితి నుంచి నాయన మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. అయ్యా నేను తప్పు చేసి పాపం ఒప్పుకుంటే నా తండ్రి క్షమిస్తాడు అనే స్థితి నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా నీ రక్షణ పాత్రను చేపట్టిన వారు అయ్యా భయముతో వణుకుతో ప్రభువా అయ్యా నడవడానికి ముందుకు సాగడానికి మీ కృప దయచేయండి ప్రభువా. ఇదిగో మీ పరిశుద్ధ ఆత్మను తండ్రి నీ దేవదూతల సన్నిధిని మాకు తోడుగా వచ్చి నడిపిస్తున్న విధమును బట్టి వందనాలు ప్రభువా. అయ్యా మా శక్తి అయితే కాదు మా బలం అయితే కాదు ప్రభువా, ఇది కేవలం నీ కృప అయినా నీ కృపేనైనా అయ్యా నీ కృపను పొందుకున్న నీ బిడ్డలమయ్యా నీ దత్తపుత్ర స్వీకృతులం ప్రభా మమ్మల్ని విడిచిపెట్టద్దయ్యా. ఇదిగో ఈ సంవత్సరం అంతటినీ తండ్రి మీ చేతులకి సమర్పణ చేసుకుంటున్నానయ్యా. 2025 సంవత్సరము బేతేలుని భాగ్యం ఎంత గొప్పది అని సెలవించిన రీతిగా మా బేతేలు సంఘమును మీ చేతులకి సమర్పణ చేసుకుంటున్నాము. మా అధినాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా. ఆత్మీయ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరిచి భద్రపరిచి ఇంకను బలమైన పనిముట్లుగా పాత్రలుగా వారు నడుం కట్టుకొని నాయన నీ పని చేయడానికి మీ కృపను దయచేయండి దయా. అయ్యా మా ఆత్మీయ తల్లిని దీవించండి, బిడ్డలైన వారిని దీవించి ఆశీర్వదించిన ఆయన సంఘమునకు ప్రతి ఒక్క కుటుంబముగా తండ్రి కుదురుతో తీసుకువచ్చి స్థిరపరిచి ఫలింపచేయండి ప్రభు అయ్యా. అదే రీతిగా సండే స్కూల్ పరిచయను అభివృద్ధి పరిచయని విస్తరింపచేయండి, యవనస్తుల పరిచయను అభివృద్ధి పరిచయని విస్తరింపచేయండి ప్రభు. నీ దాసురాలనైనా నన్ను
నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ కృపలో జీవించి ఉన్నంత వరకు నీ పాత్రగా నిలబెట్టుకొని వాడుకోమని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ సంవత్సరపు మొదటి దినము నుండి మరి ఒక నూతన సంవత్సరం అనే దయాకిరీటము పొందుకునే వరకు నిండైన నీ కృపా ఆశీర్వాదములు, నీ కృపా క్షేమము, నీ కృపా మహదైశ్వర్యమును ప్రతి ఒక్క కుటుంబానికి నిండుగా మెండుగా కుమరింప చేయమని సర్వశక్తి గల యేసయ్య నామమున మిక్కిలి వినిమితో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇంతవరకు మేము సజీవముగా నుండుట మా నీతి ఏమి కాదు, మా భక్తి అసలే కాదు. ఇంతవరకు మేము సజీవముగా నుండుట మా నీతి ఏమి కాదు, మా భక్తి అసలే కాదు. నీ ఉచితమైన కృపయే మా ప్రియ తండ్రి. నీ దయలేనిదే పొడిగింపబడవు మా దినములు. నీ ఉచితమైన కృపయే మా ప్రియ తండ్రి. నీ దయలేనిదే పొడిగింపబడవు మా దినములు. ఇంతవరకు మేము సజీవముగా నుండుట మా నీతి ఏమి కాదు, మా భక్తి అసలే కాదు. మా దేహాలు మరచి మేము నిద్రించు రాత్రులందు మరణదూత దరిచేరనీక నీ కౌగిలిలో మము దాచి. మా దేహాలు మరచి మేము నిద్రించు రాత్రులందు మరణదూత దరిచేరనీక నీ కౌగిలిలో మము దాచి. కాపాడే మమత హృదయం నీదే ప్రభు. ప్రతివత్సరం నీ దయా కిరీటముకై వందనం వందనం వందనం. ఇంతవరకు మేము సజీవముగా నుండుట మా నీతి ఏమి కాదు, మా భక్తి అసలే కాదు. హల్లెలూయా. అందరు లేచి నిలబడి ప్రార్థనాశ్వాలు ముగించుకుందాం. ఒక బలమైన సూచన ఏంటంటే జీవితంలో ఎక్కడ ఏ విషయంలో నిరుత్సాహపడవద్దు, కృంగిపోవద్దు, ఆగిపోవద్దు. ఏ విషయంలో కూడా, అది కుటుంబమే కానీ, పని స్థలమే కానీ, సంఘమే కానీ, ఆగిపోవటం అనేది అసలు ఎక్కడ ఉండకూడదు. ఆమేన్. అలా సాగుతూ ఉంటే ఏ ఆటంకాలైనా అయ్యే పోతాయి. ఆటంకాలు ఆటోమేటిక్గా పోతాయి, దేవుడు తొలగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, జీవిత యాత్రలో ఎక్కడా కృంగిపోవద్దు, ఎక్కడా బలహీనపడవద్దు. దేవుడు నిశ్చయంగా మనతో ఉన్నాడు కాబట్టి ఆయన హస్తం అంతా సదాకాలం తోడుకుంటుంది. కాబట్టి ఆ తోడు కలిగి ముందుకు సాగుదాం. దేవుడు అలాంటి కృప దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నీ కృపను బట్టి మాకు ఇచ్చినటువంటి 2025 సంవత్సరం ప్రభా, అయా మొదటి దినమును బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మొదటి దినమున నీ సన్నిధానములో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. గతకాలపు సంవత్సరం అంతా నీ దయలో అయ్యా మీరు మమ్మల్ని భద్రపరిచారు ప్రభా, అందును బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయనా, మా భక్తి వల్ల కాదు, మా నీతి వల్ల కాదు, కేవలము నీ కృప చొప్పున ప్రభా మా దినములు పొడిగించబడినాయి అయ్యా, అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలమును బట్టి స్తోత్రాలయ్యా. ఈ ఆయుష్కాలములో ప్రభా, ఈ సంవత్సరములో మేమెంతగా తండ్రి నాయన నిన్ను గణపరచగలమో ప్రభా, మేమెంతగా నిన్ను మహిమపరచగలమో, మేమెంతగా భయభక్తులు కలిగి జీవించగలమో అంతగా మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా మేము బలహీనులము అయినప్పటికీ తండ్రి నీ ఆత్మచేత మమ్మల్ని బలపరచండి ప్రభా. మా అవిధేయతల్ని క్షమించండి అయ్యా. గతకాలపు దినముల్లో చేసిన అవిధేయతలు ఈ సంవత్సరంలో మేము చేయకుండానట్లుగా నీ ఆత్మచేత మమ్మల్ని బలపరచమని వేడుకొనుచున్నాం. కృపగల దేవుడా, ప్రతి దినము అయ్యా నీతో సన్నిహిత సంబంధము కలిగి జీవించుటకు మాకు సహాయం చేయండి అయ్యా. వాక్యంలో ప్రభా అనుదినము మమ్మల్ని మేము సరిచూచుకొనుటకు సహాయం చేయండి ప్రభా. ఇదిగోనైనా ప్రార్థనాత్మతో నింపబడిన వారమై అయ్యా, ఆత్మచేత బలము పొందుకున్న వారమై అయ్యా తండ్రి నిన్ను సంతోషపెట్టు బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. తండ్రి నాయన ఎలాగైతే ప్రభ మార్తన్ రేస్ లాగా, ఇదిగో నాయన రిలే రేస్ లాగా ప్రభా, ఎలాగైతే ప్రభ ఒకరి నుంచి ఒక్కొక్కరికి జ్యోతి ఎలా అందించబడుతుందో అలా ప్రభ మేము కూడా అయ్యా మా తరాలకి వచ్చి తరాలకి మేము అలాగ ప్రభ మాలో ఉన్న విశ్వాసాన్ని వారు కొనసాగించులాగున ప్రభ మేము ఒక మాదిరి కలిగినటువంటి భక్తి జీవితమును కలిగి ఉండటానికి సహాయం చేయండి. వారికి అందించగలగటానికి కృపనివ్వండి ప్రభ. మమ్మల్ని అందరినీ దీవించండి అయ్యా. ఏ ఒక్కరం ఇందులో తప్పిపోకూడదు అయ్యా. అయ్యా నీ గొప్ప కృప చేత ప్రభ మమ్మల్ని బలపరచండి. మా ఆయువు ఉన్నంతలోనే ప్రభ మేము తండ్రి మా భక్తిని ఇంకొకరిలో కొనసాగించబడటం మేము చూడాలి ప్రభ. దీవించండి అయ్యా. మా కుటుంబాన్ని దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి ప్రభ. మా తండ్రి నీ అందరి భయభక్తులు మా తరతరాల్లో కొనసాగించబడటం మేము చూచి ప్రభా నిన్ను మహిమపరచాలి ప్రభా. సహాయం చేయండి, దీవెన దయచేయండి. ఈనాడు విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ వాక్యాన్ని నాటుటను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు. వృద్ధి ఎగి ప్రభా ఫలించినట్లుగా సహాయం చేయండి. భవిష్యత్ తరాలు ప్రభా ఫలభరితమైనటువంటి అయ్యా జీవితాలు కలిగి ప్రభ ఫలించిన బిడ్డలుగా ప్రభ ఆశీర్వదించబడిన బిడ్డలుగా నీ బిడ్డలుగా జీవించటం అయ్యా కన్నులారా చూచి ప్రభా అయ్యా నిన్ను స్తుతించి మహిమపరిచి కొనియాడి ఘనపరిచే జయ జీవితమును మాకు దయచేయమని వేడుకొనిస్తున్నాం తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా అయ్యా ఇప్పుడు వరకు ఏదో భక్తి చేస్తున్నాం కానీ ప్రభా ఇక మీదట ప్రభా మా భక్తి ప్రభా భక్తి విధానము మార్చుకొని ప్రభా మారిన భక్తితో ప్రభా మారిన భయముతో ప్రభా మారిన మనసుతో నాయన అయ్యా నేను కొనియాడుటకు మాకు సహాయం చేయండి. కృపతో దీవించండి, కృపతో దీవించండి, కృపతో దీవించండి. సన్నిధి ఆశీర్వాదాలు మాకు దయచేయండి. ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి నింపండి ప్రభా. అయ్యా తండ్రి గతకాలపు శ్రమలు అయ్యా ఇక మీదట ఉండకుండానట్లుగా ప్రభా నీ సన్నిధి దీవెనలు ప్రతి ఒక్కరి మీద కృమ్మరించండి ప్రభా. నీ చేయి చాపి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ మీద యేసు నామములో కృమ్మరించబడును గాక. కృపతో ప్రతి బిడ్డ దీవించబడును గాక. కృపతో ప్రతి ఆశీర్వాదమును వారు వారి బిడ్డలు అనుభవించుదురుగాక. యేసు నామములో ప్రభువా అయ్యా అయ్యా మీరు దీవించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా ఇట్లా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించండి. శోధనలో తేక దుష్టుని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరమే నావు తండ్రి, ఆమేన్. రక్తమే జయం అపవాదులకు లయం, ప్రవేశ రక్తమే జయం అపవాదులకు లయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం, అపవాదులకు అంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము,
నా అంతరం సమస్తమైన పరిశుద్ధాను శాంతించము. నా ప్రాణమా యెహోవాను శాంతించము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. నా ప్రాణమా యెహోవాను శాంతించము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారికి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఆయన ప్రేరేపణ, ఆయన శక్తి ఆది అపోస్తులకు ఆది సంఘానికి తోడుకున్నట్లుగా నేటి మన సంఘాలకు, మన సహవాసాలకి, సార్వత్రిక సంఘానికి తోడై ఉండి అనేక మంది బిడ్డలు ప్రభు కృపలో దినదినము వర్ధిల్లచ్చు. గురి ఎద్దకు పరిగెత్తేటువంటి అనుదిన కృపను, నడిపించబడేటువంటి ధన్యతను, ఆశీర్వాదమును దేవుడు ప్రతి ఒక్కరికి దయచేసి ప్రత్యేకంగా ఈ దినమందు ఈ నూతన సంవత్సరం ఆరాధన ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి వర్ధిల్ల చేసి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రార్థన చేద్దాం.